హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ పీడిఎఫ్స్ కానీ అప్డేటెడ్ హూ ఇస్ హూ పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. ఓకే, మనకి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో టోటల్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే చూద్దాం. ఎవ్రీ మంత్ కూడా నేను ఈ విధంగా ఫుల్ మంత్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో, అలాగే వీక్లీ కూడా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఎవరో కూడా వీక్లీ వైజ్ కూడా టాపిక్ వైజ్ అయితే ప్రొవైడ్ చేయరు. మన ఛానల్లో వీక్లీ కూడా టాపిక్ వైజ్గా డివైడ్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 4 వీడియోస్ అయితే మంత్లీ వీక్లీ వీడియోస్ అయితే వస్తాయి. 4 వీడియోస్ కంపైలేషన్ ఫుల్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో అయితే వస్తుంది. ఈ 5 వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ అనేవి మీకు మంత్లీ ప్యాకేజ్లో అయితే మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్లో అయితే అందుబాటులో ఉంటాయి. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిగా మే మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. సుజాత చతుర్వేది అపాయింటెడ్ యాజ్ ద యూపీఎస్సీ బోర్డ్ మెంబర్. యూపీఎస్సీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యురాలిగా సుజాత చతుర్వేది గారు అయితే నియమితులయ్యారు. ద ఫార్మర్ చీఫ్ ఆఫ్ రా అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఓకే, రాకి సంబంధించి గతంలో పనిచేసిన అలోక్ జోషి గారిని మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డుకి సంబంధించి చైర్మన్గా అయితే అపాయింట్ చేశారు. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కాదు, అడ్వైజరీ బోర్డుకి చైర్మన్గా. ఓకే, మనకి పరిశోధన మరియు విశ్లేషణ విభాగంకి సంబంధించి రాకి మనకి మాజీ చీఫ్గా పనిచేసిన అలోక్ జోషి గారిని జాతీయ భద్రతా సలహా బోర్డు కొత్త చైర్మన్గా అయితే అపాయింట్ చేశారు. సునీల్ భారతి మిట్టల్ జాయిన్స్ ద వరల్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ల్యాబ్ టు బూస్ట్ ద జాబ్ క్రియేషన్. ఉద్యోగ సృష్టిని పెంచడానికి ప్రపంచ బ్యాంక్ పెట్టుబడి ప్రయోగశాలలో సునీల్ భారతి మిట్టల్ గారు అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వారన్ బఫెట్ స్టెప్ డౌన్ యాజ్ ద సీఈఓ ఆఫ్ బర్క్షైర్ హతావే. ఓకే, బర్క్షైర్ హతావే కంపెనీ సీఈఓగా ఉన్న వారన్ బఫెట్ గారు అయితే సీఈఓ పదవి నుండి వైదొలగడం జరిగింది. చాలా ఎక్కువ కాలం వరకు కూడా, ఎక్కువ ఏజ్ వరకు కూడా ఆయన అయితే పదవిలో కొనసాగారు. పరమేశ్వరన్ అయ్యర్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ రిప్రజెంటేటివ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డ్. ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బోర్డుకి భారతదేశ ప్రతినిధిగా పరమేశ్వరన్ అయ్యర్ అయితే నియమితులయ్యారు. ప్రకాష్ మగ్దుమ్ టేక్ ఓవర్ యాజ్ ద ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ప్రకాష్ మగ్దుమ్ అయితే బాధ్యతలు స్వీకరించారు. కపిల్ దేవ్ హ్యాస్ బీన్ రోప్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సోబో ముంబై ఫాల్కాన్స్. సోబో ముంబై ఫాల్కాన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మాజీ ఇండియన్ క్రికెటర్ అయిన కపిల్ దేవ్ని అయితే అపాయింట్ చేశారు. ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో రికమెండెడ్ సంజయ్ జోషి యాజ్ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో సంజయ్ జోషిని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సిఎండిగా అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గెట్స్ ద 1 year ఎక్స్టెన్షన్. ఓకే, మనకి సిబిఐ డైరెక్టర్గా ఆల్రెడీ వర్క్ చేసిన ప్రవీణ్ సూద్ గారి యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించారు. సో మరొక 1 year పాటు కూడా మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ అయితే కొనసాగనున్నారు. ఫార్మర్ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ యూపీఎస్సీ యొక్క చైర్మన్గా ప్రీతి సుడాన్ స్థానంలో నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్, యూపీఎస్సీ న్యూ చైర్మన్ అజయ్ కుమార్. అజయ్ చావ్లా టు సక్సీడ్ సికే వెంకటరామన్ యాజ్ టైటాన్ ఎండి ఫ్రమ్ జనవరి 2026. జనవరి 2026 నుండి టైటాన్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా సికే వెంకటరామన్ స్థానంలో అజయ్ చావ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయి స్వాన్ ఇన్ యాజ్ ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయి ప్రమాణ స్వీకారం చేశారు. The President of India has named the Supreme Court Judge Justice Suryakant as the next Executive Chairman of National Legal Services Authority with his tenure beginning on May 14, 2025. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అయితే నియమించారు. ఆయన పదవీకాలం May 14, 2025 నుండి అయితే ప్రారంభమవుతుంది. Ed Smith, the former England national selector and former cricketer, has been appointed as the next president of Melbourne Cricket Club.
ఓకే, మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్కి సంబంధించి తదుపరి అధ్యక్షునిగా మనకి మాజీ ఇంగ్లాండ్ జాతీయ సెలెక్టర్, మాజీ క్రికెటర్ అయిన ఎడ్ స్మిత్ అయితే నియమితులవడం జరిగింది. హరివంశ్ చావ్లా టేక్స్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా హరివంశ్ చావ్లా బాధ్యతలు అయితే స్వీకరించారు. జస్టిస్ కె సోమశేఖర్ అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కె సోమశేఖర్ అయితే నియమితులయ్యారు. అనురాగ్ భూషణ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ అంబాసిడర్ టు ద స్వీడన్. స్వీడన్లో భారత రాయబారిగా అనురాగ్ భూషణ్ అయితే నియమితులవడం జరిగింది. రామ్మోహన్ ఎంకే అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఎంపీఈడిఏ అంటే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీకి డైరెక్టర్గా రామ్మోహన్ ఎంకే అయితే నియమితులయ్యారు. సమీర్ వి కామత్ టెన్యూర్ యాజ్ డిఆర్డిఓ చైర్మన్ ఎక్స్టెండెడ్ అంటిల్ మే 2026. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క చైర్మన్గా సమీర్ వి కామత్ యొక్క పదవీ కాలాన్ని మే 2026 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో మే 2026 వరకు కూడా డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ అయితే కొనసాగనున్నారు. హిటాచీ ఇండియా అపాయింటెడ్ ద ఎన్ వేణు యాజ్ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్. హిటాచీ ఇండియా తన మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్ వేణును అయితే నియమించింది. కర్ణాటక సోప్ డిటర్జెంట్ లిమిటెడ్, ఏ రెనౌడ్ స్టేట్ ఓన్డ్ కంపెనీ హ్యాస్ రోప్డ్ ద యాక్ట్రెస్ తమన్నా భాటియా యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. మనకి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా, ప్రఖ్యాత ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కంపెనీ నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించుకుంది. విక్రమ్ సింగ్ మెహతా బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండిగో. ఇండిగో కొత్త చైర్మన్గా విక్రమ్ సింగ్ మెహతా అయితే నియమితులయ్యారు. అనిల్ కుంబ్లే అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కర్ణాటక ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. కర్ణాటక అటవీ వన్యప్రాణుల శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా అనిల్ కుంబ్లే అయితే నియమితులయ్యారు. యూరేకా ఫోర్బ్స్ లిమిటెడ్ హ్యాస్ చూజన్ ద పాపులర్ యాక్ట్రెస్ శ్రద్ధా కపూర్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. యూరేకా ఫోర్బ్స్ లిమిటెడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ను బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓక్లా ఆన్బోర్డ్స్ ఇండియన్ క్రికెటర్ శుభ్మాన్ గిల్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, ఓక్లా కంపెనీ మనకి స్పెట్స్ రిలేటెడ్గా కంపెనీ ఉంటుంది కదా, ఈ ఓక్లా కంపెనీ భారత క్రికెటర్ శుభ్మాన్ గిల్ను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. నీరజ్ చోప్రా జాయిన్స్ ద ఆడి యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఆడి కంపెనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన నియమించడం అయితే జరిగింది ఆడి ఇండియాకి సంబంధించి. షాహిద్ కపూర్ జాయిన్స్ తాప్సీ పన్ను యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ఇండియా ఫర్ వోగ్ ఐవేర్. ఓకే, వోగ్ ఐవేర్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఆల్రెడీ తాప్సీ పన్ను ఉంది. సో ఆ తాప్సీ పన్నుతో పాటుగా షాహిద్ కపూర్ కూడా మనకి బ్రాండ్ అంబాసిడర్గా అయితే అపాయింట్ అవడం అయితే జరిగింది. ఇద్దరు కూడా మనకి వోగ్ ఐవేర్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అయితే కొనసాగనున్నారు. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్ 2025 చూసుకున్నట్లయితే దీంట్లో చాలా రకాల ప్రైజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా మనకి లిటరేచర్ అలాగే జర్నలిజం రిలేటెడ్గా ఈ అవార్డ్స్ అయితే పులిట్జర్ ప్రైజ్ అయితే ఇస్తూ ఉంటారు. దీంట్లో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్కి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ స్టాఫ్కి అయితే అవార్డు వచ్చింది. అలాగే పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో కవిత సురానా, లిజ్జీ ప్రెజర్, అలాగే మనకి కసాండ్రా జెరమిల్లో, అలాగే మనకి స్టేసీ క్రానిచ్కి అయితే అవార్డ్స్ అయితే వచ్చాయి. అలాగే ఫిషన్ కేటగిరీ, ఓకే, ఫిషన్ ఒకటి ఇంపార్టెంట్ మనకి, ఇందులో ఎక్కువగా ఫిషన్ అడుగుతూ ఉంటాడు. మనకి జేమ్స్, ఓకే, జేమ్స్కి సంబంధించి బై పెర్సివల్ ఎవరెట్ అనే పుస్తకానికి సంబంధించి జేమ్స్కి అయితే ఈ ఫిషన్ కేటగిరీలో అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, పులిట్జర్ ప్రైజ్ మనకి జర్నలిజం లిటరేచర్లో అవార్డ్స్ ఇస్తారు, చాలా రకాల అవార్డ్స్ ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్లో వాషింగ్టన్ పోస్ట్ ట్యాబ్కి, పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో కవిత సురానా, లిజీ ప్రెజర్, కసాండ్రా జెరమిల్లో స్టేసీ క్రానిచ్కి, ఫిషన్ కేటగిరీలో బై పర్సియల్ ఎవరెట్ అనే బుక్కి సంబంధించి జేమ్స్కి అయితే అవార్డు అయితే లభించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి భువన్ రీబు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ ద మెడల్ ఆఫ్ హానర్ ఫ్రమ్ ద వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్. ప్రపంచ న్యాయ నిపుణుల సంఘం నుండి మెడల్ ఆఫ్ హానర్ అవార్డును అందుకున్న తొలి భారతీయ న్యాయవాదిగా భువన్ రీబు అయితే నిలవడం జరిగింది. సోను సూద్ టు రిసీవ్ హ్యూమటేరియన్ అవార్డ్ ఎట్ మిస్ వరల్డ్ 2025 ఫర్ కోవిడ్-19 రిలీఫ్ ఎఫర్ట్స్. కోవిడ్-19లో సహాయ కార్యక్రమాలు చేసినందుకు గాను మిస్ వరల్డ్ ఈవెంట్లో మనకి సోను సూద్ ఎవరైతే యాక్టర్ ఉన్నారో మానవతా అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. నికరాగ్వా లా ప్రెన్సా న్యూస్ పేపర్ అవార్డెడ్ ద 2025 యునెస్కో గులిమెరో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. మనకి నికరాగ్వా లా ప్రెన్సా వార్తాపత్రికకు సంబంధించి 2025 యునెస్కో గిలిమెరా కానో పత్రికా స్వేచ్ఛ బహుమతి అయితే లభించడం జరిగింది. బ్రెజిలియన్ సైంటిస్ట్
మరియాంజలా హంగ్రియా విన్స్ ద 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ పైనీరింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్. స్థిరమైన వ్యవసాయానికి మార్గదర్శకత్వం వహించినందుకు గాను బ్రెజిలియన్ శాస్త్రవేత్త మరియాంజలా హంగ్రియా 2025 ప్రపంచ ఆహార బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. 58th జ్ఞానపీఠ అవార్డ్ వాస్ presented to the distinguished writers గుల్జర్ అండ్ రామభద్రాచార్య బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. 58వ జ్ఞానపీఠ అవార్డు, సాహిత్యంలో ఇచ్చే ఈ జ్ఞానపీఠ అవార్డు ఏవైతే ఉన్నాయో ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇద్దరు రచయితలు, ఒకరు గుల్జర్, రెండు రామభద్రాచార్యుల గారికి అయితే అందజేశారు. 58వ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇద్దరికి ఇచ్చారు, ఒకరు గుల్జర్, రెండు రామభద్రాచార్య గారికి. Indian writer and activist Banu Mustaq has etched her name in history by securing the 2025 International Booker Prize for her Kannada short story collection Heart Lamp. The book translated into English by Deepa Basti. ఓకే, మనకి భారతీయ రచయిత మరియు కార్యకర్త అయిన బాను ముస్తాక్ గారు తన కన్నడ చిన్న కథల సంకలనమైన హార్ట్ ల్యాంప్ ఏదైతే ఉందో షార్ట్ స్టోరీ కలెక్షన్, దీనికి గాను 2025 అంతర్జాతీయ బోకర్ బహుమతిని అయితే గెలుపొందడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి మనకి దీపా బస్తీ గారు అయితే అనువదించడం అయితే జరిగింది. బ్రెజిలియన్ సైంటిస్ట్ మరియాంజలా హంగ్రియా విన్స్ ద 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ సస్టైనబుల్ ఫార్మింగ్ ఇన్నోవేషన్. బ్రెజిలియన్ శాస్త్రవేత్త మరియాంజలా హంగ్రియా గారికి స్థిరమైన వ్యవసాయ ఆవిష్కరణకు గాను 2025 ప్రపంచ ఆహార బహుమతి అయితే లభించడం జరిగింది. రాజ్కుమారి బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ మ్యూజిషియన్ టు విన్ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్. అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సంతతి సంగీతకారిణిగా రాజకుమారి అయితే నిలవడం జరిగింది. థాయిలాండ్ ఓపల్ సుజాత చువాంగ్శ్రీ వాజ్ క్రౌడ్ మిస్ వరల్డ్ 2025 అట్ ద గ్రాండ్ ఫినాలే హెల్డ్ ఇన్ హైదరాబాద్. రీసెంట్గా మనకి మిస్ వరల్డ్ పోటీలు అనేవి తెలంగాణలోని హైదరాబాద్లో అయితే నిర్వహించారు కదా. ఇక్కడ మనకి గ్రాండ్ ఫినాల్ థాయిలాండ్కి చెందిన మిస్ వరల్డ్ ఎవరు గెలుచుకున్నారు, ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే థాయిలాండ్కి చెందిన ఓపల్ సుజాత చువాంగ్శ్రీ అయితే మిస్ వరల్డ్గా అయితే ఎన్నికవడం జరిగింది. సద్గురు, ఎ వెల్ నోన్ స్పిరిచువల్ లీడర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఈషా ఫౌండేషన్ హ్యాస్ రిసీవ్డ్ ద గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫ్రమ్ ద కెనడా ఇండియన్ ఫౌండేషన్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు కెనడా ఇండియా ఫౌండేషన్ నుండి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. 2024-25 ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్. ఈ 2024-25 ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ అనేది ఫుట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్. దీన్ని వచ్చేసరికి లివర్పూల్ ఫుట్బాల్ టీమ్ క్లబ్ గెలుచుకుంటే రన్నర్గా టోటెన్హామ్ హాట్స్పర్ టీం అయితే నిలిచింది. 2024-25 ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ టీం, రన్నర్ టోటెన్హామ్ హాట్స్పర్. Prime Minister Narendra Modi via virtual platform inaugurated the 7th edition of Khelo India Youth Games in Patna, Bihar on May 4. నరేంద్ర మోడీ గారు మే 4న బీహార్లోని పాట్నాలో 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని అయితే వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ప్రారంభించారు. 14th సుధీర్ మ్యాన్ కప్. దీన్ని చైనా గెలుచుకుంటే సౌత్ కొరియా రన్నర్గా నిలిచింది. అలాగే సుధీర్ మ్యాన్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన క్రీడ రిలేటెడ్ టు విడ్ స్పోర్ట్స్ అంటే కనుక బ్యాడ్మింటన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. 14వ సుధీర్ మ్యాన్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత చైనా, రన్నర్ దక్షిణ కొరియా. రోహిత్ శర్మ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ నుండి రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. శాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ 2025 బిగిన్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మనకి శాఫ్ ఫుట్బాల్ టోర్నమెంట్ అండర్-19 ఛాంపియన్షిప్ అనేది 2025లో అరుణాచల్ ప్రదేశ్లో అయితే ప్రారంభమైంది. 2025 కళింగ సూపర్ కప్. ఇది కూడా ఫుట్బాల్ టోర్నమెంట్ మనకి. దీన్ని ఫుట్బాల్ క్లబ్ గోవా టీం గెలుచుకుంటే జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ రన్నర్గా నిలిచింది. ఎఫ్సి అంటే ఫుట్బాల్ క్లబ్ అని మీనింగ్. 2025 కళింగ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలు ఎఫ్సి గోవా, రన్నర్ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్. నీరజ్ చోప్రా కన్ఫర్డ్ విత్ ద లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇన్ టెరిటోరియల్ ఆర్మీ. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా అయితే లభించింది. At the Archery World Cup Stage 2, India finished its campaign with 7 medals including 2 gold, 1 silver, 4 bronze medals in Shanghai. షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారతదేశం 7 పథకాలతో తన ప్రచారాన్ని అయితే ముగించడం జరిగింది. వాటిలో 2 స్వర్ణ పథకాలు, 1 రజతం, 4 కాంస్య పథకాలు అయితే ఉండడం జరిగింది. ఇండియా పార్థ్ సుశాంత్ Salunke clinched the bronze medal in the men's individual recurve, while Deepika Kumari also won a bronze in women individual recurve event.
పురుషుల వ్యక్తిగత రికవర్లో భారతదేశానికి చెందిన పాద్ సుశాంత్ సోలంకే కాంస్య పథకాన్ని, అలాగే మహిళల వ్యక్తిగత రికవర్ ఈవెంట్లో దీపికా కుమారి కూడా కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. England and Wales Cricket Board has updated its regulations to exclude transgender women from participating in all level of women's cricket. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు మహిళల క్రికెట్లలో అన్ని స్థాయిల్లోనూ కూడా లింగ మార్పిడి మహిళలు పాల్గొనకుండా మినహాయించడానికి నిబంధనలు అయితే నవీకరించడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ రిటైర్స్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఐసీసీ మెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన అవార్డు మనకి మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా బంగ్లాదేశ్కు చెందిన మెహీదీ హసన్ మిరాజ్ అయితే గెలుపొందడం జరిగింది. ఫీమేల్ ప్లేయర్గా స్కాట్లాండ్ కెప్టెన్ అయిన క్యాథరిన్ బ్రైస్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఐసీసీ ఎవ్రీ మంత్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తూ ఉంటుంది. ఏప్రిల్ అవార్డు మేలో, మే మంత్ అవార్డు జూన్లో ఈ విధంగా ఇస్తారు. ఏప్రిల్ మంత్కి సంబంధించి మనకి మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన మొహిద్ హసన్ మిరాజ్, ఫీమేల్ ప్లేయర్గా క్యాథరిన్ బ్రైస్ స్కాట్లాండ్ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫీఫా లిఫ్టెడ్ ద సస్పెన్షన్ ఆన్ కాంగో రిపబ్లిక్ ఫుట్బాల్ ఫెడరేషన్. కాంగో రిపబ్లిక్ ఫుట్బాల్ సమాఖ్య పైన సస్పెన్షన్ అయితే ఫీఫా ఎత్తివేయడం జరిగింది. శ్రీహరి ఎల్ఆర్ బికమ్ ద ఇండియా 86th చెస్ గ్రాండ్ మాస్టర్. భారతదేశపు 86వ చెస్ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి ఎల్ఆర్ అయితే నిలిచారు. పంకజ్ అద్వానీ క్లించ్డ్ ద 2025 CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ ఇన్ ముంబై. ముంబైలో పంకజ్ అద్వానీ 2025 CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నీరజ్ చోప్రా మేడ్ హిస్టరీ at 2025 Doha Diamond League by surpassing the 90-meter mark for the first time in his javelin career with a stellar throw of 90.23 meters. నీరజ్ చోప్రా 2025 దోహా డైమండ్ లీగ్లో తన జావెలిన్ కెరియర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కుని అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఈ గేమ్లో 90.23 మీటర్ల త్రోన్ అయితే మనకి నీరజ్ చోప్రా విసరడం జరిగింది. ఇదే గేమ్లో ప్రథమ స్థానంలో ఉన్న జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ అయితే 91.06 మీటర్లు అయితే మనకి విసరడం జరిగింది. ఓకే, నీరజ్ చోప్రా తన కెరియర్లో హైయెస్ట్ మార్క్ అయితే 90.23 మీటర్ త్రోన్ అయితే ఈ గేమ్లో దోహా డైమండ్ లీగ్లో అయితే చేరుకోవడం జరిగింది. రోహిత్ శర్మ స్టాండ్ ఇనాగ్రేషన్ టుడే అట్ వాంకడే స్టేడియం. రోహిత్ శర్మకి సంబంధించి రీసెంట్గా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది కదా. ఆ జ్ఞాపకార్థంగా వాంకడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ అయితే మనకి ఆయన పేరు మీద అయితే ప్రారంభించడం జరిగింది. మిస్ ఎస్టోనియా ఎలిస్ రాన్మా ఎమర్జ్డ్ ద విక్టోరియస్ ఎట్ ద మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. రీసెంట్గా తెలంగాణలోని హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతున్నాయి కదా. ఈ పోటీల్లో భాగంగా స్పోర్ట్స్ ఛాలెంజ్ ఒకటి అయితే కండక్ట్ చేశారు. ఆ స్పోర్ట్స్ ఛాలెంజ్లో మిస్ ఎస్తోనియా ఎలిస్ రాన్మా అయితే విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ SAF Under-19 అయితే ఇది రీసెంట్గా ఇండియాలో కండక్ట్ చేశారు అరుణాచల్ ప్రదేశ్లో. ఈ SAF Under-19 టైటిల్ అనే దాన్ని ఇండియా గెలుచుకుంటే బంగ్లాదేశ్ రన్నర్గా నిలిచింది. ఫైనల్ వెన్యూ ఎక్కడ కండక్ట్ చేశారంటే గోల్డెన్ జూబ్లీ స్టేడియం యుఫాయ్ అరుణాచల్ ప్రదేశ్లో అయితే కండక్ట్ చేశారు. ఓకే, SAF Under-19 టైటిల్ విజేత భారత్, రన్నర్ బంగ్లాదేశ్. ఫైనల్ వేదిక అరుణాచల్ ప్రదేశ్లోని యుఫాయాలో ఉన్న గోల్డెన్ జూబ్లీ స్టేడియం. అలాగే ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరిగింది. దీని వచ్చేసరికి కార్లోస్ ఆల్కరాజ్ గెలుచుకుంటే జెన్నిక్ సిన్నర్ రన్నర్గా నిలవడం జరిగింది. ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ విజేత కార్లోస్ ఆల్కరాజ్, రన్నర్ జానిక్ సిన్నర్. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద వోన్ ద సూపర్ బెట్ చెస్ క్లాసిక్ ఇన్ బుకారెట్, రొమానియా. రొమానియాలోని బుకారెట్లో జరిగిన సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ జావెలిన్ థ్రోవర్ శివపాల్ సింగ్ ఫేసెస్ 8-year బ్యాన్ ఆఫ్టర్ ఫాలింగ్ డోప్ టెస్ట్ ఫర్ సెకండ్ టైం. రెండవసారి డోప్ టెస్ట్లో విఫలమైన తర్వాత భారత్ జావెలిన్ థ్రోవర్ ప్లేయర్ శివపాల్ సింగ్ 8 ఏళ్ల నిషేధాన్ని అయితే ఎదుర్కోవడం జరిగింది. ఫార్మర్ స్పెయిన్ అండ్ లివర్పూల్ కీపర్ పేపే రీనా విల్ రిటైర్. ఓకే, స్పెయిన్ మరియు లివర్పూల్ మాజీ కీపర్ అయిన ఫుట్బాల్ ప్లేయర్ అయిన పేపే రీనా అయితే మనకి పదవి విరమణ అయితే చేయనున్నారు. క్రిస్టియానో రొనాల్డో బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 800 క్లబ్ గోల్స్. క్రిస్టియానో రొనాల్డో 800 క్లబ్ గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా అయితే నిలిచాడు. అహ్మదాబాద్ విల్ హోస్ట్ ద 2026 ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. 2026 ఏషియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు మనకి అహ్మదాబాద్ నగరం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా ఫినిష్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద మెడల్ టాలీ అట్ ద 2025 ISSF జూనియర్ వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ సుహల్, జర్మనీ. ఓకే, మనకి సుహల్ జర్మనీలో 2025 ISSF జూనియర్ ప్రపంచ కప్ జరిగింది. ఈ పథకాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. కనక్ బుద్వార్ విన్స్ ద గోల్డ్ ఇన్ 10-meter ఎయిర్ పిస్టల్ అట్ ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025. ఇందాక చెప్పుకున్నాం కదా, ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025లో
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కనక్ బుద్వార్ స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. మణిపూర్ టాప్స్ ద మెడల్ టాలీ అట్ ఇనాగరల్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025. ఖేలో ఇండియా గేమ్స్ ఉంటాయి కదా, అదేవిధంగా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 ప్రారంభోత్సవాల్లో పథకాల జాబితాలో మణిపూర్లో అగ్రస్థానంలో నిలిచింది. రీసెంట్గా జరిగిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో టాప్ ప్లేస్లో మెడల్స్ టాలీలో ఉన్న స్టేట్ ఏది అంటే మణిపూర్. నోవాక్ జోకోవిచ్ క్లించెస్ ద హిస్టారిక్ 100 ATP సింగిల్స్ టైటిల్ అట్ జెనీవా ఓపెన్. జెనీవా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్, ఇందులో నోవాక్ జోకోవిచ్ 100వ ATP సింగిల్ టైటిల్ని అయితే కైవసం చేసుకున్నాడు. చైనీస్ బాస్కెట్బాల్ ప్లేయర్ మియావో లీజీ నేమ్డ్ ద అంబాసిడర్ ఫర్ ఫీబా ఉమెన్ ఏషియా కప్ 2025. ఫీబా మహిళా ఏషియా కప్ 2025కు రాయబారిగా చైనా బాస్కెట్బాల్ క్రీడాకారిణి అయిన మియావో లీజీని అయితే ఎంపిక చేశారు. జాయ్ రూట్ బికమ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ 13,000 టెస్ట్ రన్స్ సర్ప్రైజింగ్ జాక్ కాలిస్ అండ్ సచిన్ టెండూల్కర్. జాక్ కాలిస్ మరియు సచిన్ టెండూల్కర్ని అధిగమించి జాయ్ రూట్ ఇంగ్లాండ్ ప్లేయర్ 13,000 టెస్ట్ పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆటగాడి కంటే 13,000 టెస్ట్ పరుగులు ఫాస్టెస్ట్గా కంప్లీట్ చేసిన ప్లేయర్గా జాయ్ రూట్ అయితే నిలిచాడు. ఉమెన్ ఛాంపియన్షిప్ లీగ్ అనేది రీసెంట్గా జరిగింది. దీన్ని మనకి ఆర్సెనల్ టీం గెలుచుకుంటే బార్సిలోనా టీం అయితే రన్నర్గా నిలిచింది. ఫుట్బాల్ టోర్నమెంట్ మహిళా ఛాంపియన్షిప్ 2025 విజేత ఆర్సెనల్ టీం, రన్నర్ బార్సిలోనా. ఇండియా రేసింగ్ డ్రైవర్ కుష్ మైనీ అచీవ్ ద హిస్టారిక్ విక్టరీ బై విన్నింగ్ ద ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ ఎట్ ద మొనాకో గ్రాండ్ ప్రిక్స్. మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని కుష్ మైనీ గెలుచుకోలేదు. మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ని గెలుచుకోవడం మాత్రమే జరిగింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ను మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో గెలుచుకోవడం ద్వారా భారత రేసింగ్ డ్రైవర్ కుష్ మైనీ చారిత్రాత్మక విజయాన్ని అయితే సాధించాడు. యాక్చువల్గా మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకుంది ఎవరు అంటే లాండో నోరిస్. కంప్లీట్ టోర్నమెంట్ని మనకి గ్రాండ్ ప్రిక్స్ని లాండో నోరిస్ అయితే గెలుచుకున్నాడు. ఈ మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో కేవలం ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ను మాత్రమే కుష్ మైనీ గెలుచుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ ఈజ్ ద ఫస్ట్ బ్యాటర్ టు స్కోర్ 9,000 రన్స్ ఫర్ ఎ సింగిల్ ఫ్రాంచైజ్ ఇన్ T20 క్రికెట్. ఒక సింగిల్ ఫ్రాంచైజీ తరపున, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్సీబీ ఒక ఫ్రాంచైజ్ కదా, అటువంటి ఫ్రాంచైజ్ తరపున 9,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు T20 లీగ్స్లో. సెరీనా విలియమ్స్ టెన్నిస్ ప్లేయర్ హానర్ విత్ ద ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్ 2025. టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ 2025 క్రీడలకు సంబంధించి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. సెరీనా విలియమ్స్ ఏ స్పోర్ట్స్ పర్సన్ అంటే టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ మే మంత్లో ఉన్న సూచికలు, ర్యాంకులు, ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ చూద్దాం. మహారాష్ట్ర సెక్యూర్ ద టాప్ ర్యాంక్ ఇన్ క్యారేజ్ రేటింగ్స్ 2025 కాంపోజిట్ స్టేట్ ర్యాంకింగ్స్. గుజరాత్ అండ్ కర్ణాటక ఫాలోడ్ ఆక్యుపైయింగ్ ద సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ రెస్పెక్టివ్లీ. కెర్జ్ రేటింగ్స్ 2025 కాంపోజిట్ స్టేట్ ర్యాంకింగ్స్ ప్రకారం మహారాష్ట్ర టాప్ ప్లేస్లో నిలిస్తే గుజరాత్ సెకండ్, కర్ణాటక థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనకి నార్వే టాప్ ప్లేస్లో నిలిస్తే ఇండియా వచ్చేసరికి 151 ప్లేస్లో నిలిచింది. 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే అగ్రస్థానం, భారతదేశం స్థానం 151. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 130th ప్లేస్లో ఉంటే ఐస్లాండ్ వచ్చేసరికి టాప్ ప్లేస్లో నిలిచింది. మానవ అభివృద్ధి సూచిక 2025 భారతదేశం ర్యాంక్ 130, ఐస్లాండ్ వచ్చేసరికి అగ్రస్థానం. మే సెకండ్ వీక్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఫార్మర్లీ అన్విల్డ్ ద జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకాన్ని అయితే మనకి విడుదల చేయడం జరిగింది. ఓకే, ఈ జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అనే పుస్తకం హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారికి సంబంధించిన ఆత్మకథ పుస్తకం. దీన్ని జగదీప్ ధన్కర్ గారు అయితే లాంఛనంగా ఆవిష్కరించడం అయితే జరిగింది. మే మంత్లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. విష్ణు ప్రసాద్ వెర్స్టైల్ మలయాళం యాక్టర్ పాస్డ్ అవే. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్ అయితే చనిపోయారు. డాక్టర్ మాథ్యూ కలరికాల్ ఇండియన్ పైనీర్ ఆఫ్ యాంజియోప్లాస్టీ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 77. భారతదేశపు యాంజియోప్లాస్టీ మార్గదర్శిగా పిలువబడే డాక్టర్ మాథ్యూ కలరికల్ గారు 77 ఏళ్ల వయసులో చనిపోయారు. లిటరరీ క్యూరేసర్ పద్మశ్రీ కేవీ రబియా పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 59. అక్షరాస్యత కుశలటగా పిలువబడే పద్మశ్రీ కేవీ రబియా గారు కూడా 59 ఏళ్ల వయసులో చనిపోయారు. అర్జెంటీనా 1978 వరల్డ్ కప్ విన్నర్ టీంలో ప్లేయర్ అయిన లూయిస్ గల్వాన్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 77. అర్జెంటీనాలో జరిగిన 1978 ప్రపంచ కప్ విజేత అయిన లూయిస్ గాల్వాన్ టీం మెంబర్ అయిన ఈయన 77 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. సుబ్బన్న అయ్యప్పన్ ఫార్మర్ ఐసీఏఆర్ డీజీ అండ్ పద్మశ్రీ అవార్డీ పాస్డ్ అవే. సుబ్బన్న అయ్యప్పన్ మాజీ ఐసీఏఆర్ డీజీ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయితే చనిపోవడం జరిగింది.
ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బాబ్ కూపర్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన బాబ్ కూపర్ 84 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. పద్మవిభూషణ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ జయంత్ నార్లికర్ పాసెస్ అవే. ఓకే, పద్మవిభూషణ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన జయంత్ నార్లికర్ గారు అయితే చనిపోయారు. ఫార్మర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎంఆర్ శ్రీనివాసన్ పాస్డ్ అవే. అణుశక్తి కమిషన్ యొక్క మాజీ చైర్మన్గా పనిచేసిన ఎంఆర్ శ్రీనివాసన్ గారు కూడా చనిపోయారు. ఉరాగ్వే ఫార్మర్ ప్రెసిడెంట్ జోస్ ముజికా డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 89. ఉరాగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ ముజికా గారు కూడా 89 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. డాక్టర్ సరోజ్ ఘోష్ పైనీర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ మ్యూజియం పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89. భారతదేశ సైన్స్ మ్యూజియంలో మార్గదర్శకుడు సరోజ్ ఘోష్ 89 ఏళ్ల వయసులో చనిపోయారు. వెటర్నర్ లీడర్ సుఖదేవ్ సింగ్ దిన్సా పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89. ప్రముఖ నాయకుడు సుఖదేవ్ సింగ్ దిన్సా గారు కూడా 89 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే వెటర్నర్ తమిళ యాక్టర్ రాజేష్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 75. ప్రముఖ తమిళ నటుడు రాజేష్ కూడా 75 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వాల్మీకి టాపర్ ఏ ఫేమస్ వైల్డ్ లైఫ్ అండ్ టైగర్ కన్జర్వేటిస్ట్ పాసెస్ అవే. ప్రముఖ వన్యప్రాణులు పులుల సంరక్షకుడు వాల్మీకి తాపర్ కూడా చనిపోవడం జరిగింది. మే నెలలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. జపాన్ సుమిటోమా మిత్సుయి ఇన్ టాక్స్ ఫర్ 51% అక్విజిషన్ ఆఫ్ ఎస్ బ్యాంక్. ఓకే, ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో 51% వాటాను కొనుగోలు చేసేందుకు జపాన్కి చెందిన సుమిటోమా మిత్సుయి కంపెనీ అయితే చర్చలు జరుపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైన్స్ ద ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ రెగ్యులేటరీ నాన్ కంప్లైన్స్. నియంత్రణ నిబంధనలు పాటించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ పైన, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్ అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలపైన అయితే జరిమానా విధించింది. జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ ఏప్రిల్ హిట్ ఆల్ టైమ్ హై ఆఫ్ 2.36 lakh crore. ఏప్రిల్ నెలలో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు అనేవి గరిష్ట స్థాయికి 2.3 లక్షల కోట్లకు అయితే చేరుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్ అటెండ్స్ ద 58th ఏడీబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ ఇన్ మిలాన్, ఇటలీ. ఇటలీలోని మిలాన్లో జరిగిన 58వ ఏడీబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశంలో నిర్మలా సీతారామన్ అయితే పాల్గొన్నారు. ఎమెక్స్ అండ్ హెచ్ఎస్బిసి టాప్ క్రెడిట్ కార్డ్ ఎడిషన్ అమాంగ్ ఫారిన్ బ్యాంక్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. ఆర్థిక సంవత్సరం 2025లో గమనిస్తే విదేశీ బ్యాంకులలో క్రెడిట్ కార్డ్ జోడింపుల్లో ఎమెక్స్ మరియు హెచ్ఎస్బిసి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అంటే కొత్తగా క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తూ ఉంటారు కదా, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఫారిన్ బ్యాంక్స్లో కన్సిడర్ చేస్తే ఎమెక్స్ అండ్ హెచ్ఎస్బిసిలో ఎక్కువగా అయితే అప్లై చేయడం జరిగింది. Reserve Bank of India imposed the penalties on SBI and Jana Small Finance Bank for non-compliance with regulatory norms. నియంత్రణ నిబంధనలను పాటించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పైన జరిమానాలు అయితే విధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లెండర్ సెల్ 20% ఆఫ్ ఎస్ బ్యాంక్ టు జపాన్ ఎస్ఎంబిసి ఫర్ 13,482 crore rupees. మనకి ఎస్బీఐ ప్రైవేటీ రుణదాతలు మనకి ఎస్బీఐ జనరల్గా ఎస్ బ్యాంక్ ఇష్యూ వచ్చినప్పుడు ఎస్ బ్యాంక్లో కొంత వాటాను అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. అందులో మనకి 20% వాటాను జపాన్కి చెందిన ఎస్ఎంబిసి కంపెనీకి అయితే 13,482 కోట్ల రూపాయలకి అయితే మనకి అమ్మేయడం జరిగింది. యాంట్ గ్రూప్ టు సెల్ 4% స్టేక్ ఇన్ పేటిఎం వర్త్ ఆఫ్ 2,066 crore వయా బల్క్ డీల్. బల్క్ డీల్ ద్వారా పేటిఎంలో 2,066 కోట్ల విలువైన 4% వాటానైతే యాంట్ గ్రూప్ విక్రయించడం అయితే జరిగింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ప్రాఫిట్ హిట్స్ రికార్డ్ 1.78 lakh crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం రికార్డు స్థాయిలో 1.78 లక్షల కోట్ల రూపాయలకైతే చేరుకోవడం జరిగింది. Bhutan has become the first country to launch a national cryptocurrency tourism payment system in partnership with Beyond Pay and DK Bank, enabling fully cashless travel using cryptocurrency. క్రిప్టోకరెన్సీలు ఉపయోగించి పూర్తిగా నగదురహిత ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా బియాన్స్ పే మరియు డీకే బ్యాంక్ భాగస్వామ్యంతో జాతీయ క్రిప్టోకరెన్సీ టూరిజం చెల్లింపు వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి దేశంగా భూటాన్ దేశం అయితే నిలవడం జరిగింది. ఎస్బీఐ కార్డ్ పార్ట్నర్ విత్ అపోలో హెల్త్ కో టు లాంచ్ హెల్త్ ఫోకస్డ్ క్రెడిట్ కార్డ్. అపోలో హెల్త్ కోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎస్బీఐ కార్డ్ ఆరోగ్యానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ని అయితే ప్రారంభించడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు సింప్లిఫై ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ బై సెల్లింగ్ ఇట్స్ ఎంటైర్ స్టేక్ ఇన్ ఇండియా ఎస్ఎంఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఫర్ 34.04 crore rupees. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన మొత్తం వాటాను భారతదేశంలో ఉన్న ఎస్ఎంఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ను 34.04 కోట్లకు విక్రయించడం ద్వారా పెట్టుబడి హోల్డింగ్లు సరళీకృతం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.
కెనరా బ్యాంక్ రిపోర్టెడ్ 33% సర్జ్ ఇన్ Q4 నెట్ ప్రాఫిట్. రీసెంట్గా విడుదలైన రిజల్ట్స్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ Q4లో మనకి 33% నికర లాభంలో పెరుగుదలను అయితే నివేదించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ 20 రూపీ బ్యాంక్ నోట్ విత్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సిగ్నేచర్. ఓకే, మనకి ఆర్బీఐ నూతన గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారి సంతకంతో కొత్తగా 20 రూపాయల నోట్లను అయితే ఆర్బీఐ విడుదల చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ హెచ్సిబిఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లక్నో బేస్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. లక్నో కేంద్రంగా పనిచేస్తున్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన హెచ్సిబిఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయనుంది. The Reserve Bank of India has authorized a historic surplus transfer of nearly 2.69 lakh crore to the central government for the financial year 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 2.69 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక మిగులు బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డివిడెంట్ ఏదైతే ఉందో సర్ప్లస్ అమౌంట్ అనేది డివిడెంట్ రూపంలో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2.69 lakh crore అయితే మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆర్బీఐ ఫార్మ్స్ ద న్యూ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ విత్ గవర్నమెంట్ నామినీస్ రీప్లేసెస్ బోర్డ్ ఫర్ రెగ్యులేటరీ అండ్ సూపర్వైజన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. బీపీపీఎస్ అని ఉండేది, చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల నియంత్రణ పర్యవేక్షణ కోసం బోర్డు ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఆర్బీఐ కొత్త చెల్లింపుల నియంత్రణ బోర్డును అయితే ప్రభుత్వ నామినీలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా బీట్స్ జపాన్ నౌ 4th లార్జెస్ట్ ఎకానమీ. నీతేక్స్ ఈవెన్ సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తున్నారంటే ఇండియా జపాన్ అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెప్పి అయితే నీతేక్స్ ఈఓ సుబ్రహ్మణ్యం గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, చైనా సెకండ్ ప్లేస్, జర్మనీ థర్డ్ ప్లేస్, జపాన్ 4th ప్లేస్లో ఉండేది. జపాన్ అధిగమించి ఇండియా అయితే 4th ప్లేస్కి వచ్చినట్లుగా మనకి నీతేక్స్ ఈఓ సుబ్రహ్మణ్యం గారు అయితే చెప్పడం జరిగింది. గేట్వే సెక్యూర్స్ ద ఆర్బీఐ అప్రూవల్ యాజ్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్. ఆన్లైన్ పేమెంట్ చెల్లింపుదారునిగా గేట్వేకి మనకి సెక్యూరిటీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. మే నెలలో ఉన్న డిఫెన్స్ వార్తలు చూద్దాం. ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళ వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ అయితే నియమితులయ్యారో. మనకి చైర్మన్, వైస్ చైర్మన్ లాగే ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. INS Shraddha arrived at the Mafila-Fushi atoll, Maldives for a humanitarian assistance and disaster relief exercise planned on 4th to 10th May. INS శారద మనకి మే 4 నుండి 10 వరకు జరగనున్న మానవతా సహాయము మరియు విపత్తు సహాయము, ఇంగ్లీష్లో చూసుకోండి హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR అంటే ఈ విన్యాసానికి సంబంధించి మాల్దీవుల్లోని మఫీలా-ఫుషి అటోల్కి అయితే INS శారద అయితే చేరుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ ఇన్ పాకిస్తాన్ అండ్ POK. ఓకే, ఆపరేషన్ సింధూర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్లో చూసే ఉంటారో. మనకి పహల్గామ్లో మనకి ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా మనకి భారతదేశం ప్లాన్ చేసిన ఆపరేషన్ సింధూర్ అనేది ఇది పాకిస్తాన్ మరియు POK, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఉగ్రవాదులను అయితే మనకి నిర్మూలించడం, అక్కడ వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడం వంటివి అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేయడం అయితే జరిగింది. Security forces launched a joint anti-terror operation in the northern area of Tral, Avantipura based on special intelligence input. The Indian Army, Jammu and Kashmir Police and CRPF were involved in the operation. ప్రత్యేక నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అవంతిపురాలోని త్రాల్లోని నాదర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉమ్మడి ఉగ్రవాద నిరోధ ఆపరేషన్లు అయితే ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అయితే పాల్గొనడం జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది ఇది అంటే కనుక అవంతిపురాలోని త్రాల్ అనే ఏరియాలో అయితే జరిగింది. INS సర్నాలా, ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వాజ్ డెలివర్డ్ టు ద ఇండియన్ నేవీ ఆన్ May 8th. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనేది INS సర్నాలా అనేది May 8న భారత నౌకాదళానికి అందజేయడం జరిగింది. Indian Navy INS Kiltan has docked in Singapore to participate in IMDEX Asia 2025, a major regional maritime defense exhibition. భారత నౌకాదళానికి చెందిన INS కిల్తాన్ ఒక ప్రధాన ప్రాంతీయ సముద్ర రక్షణ ప్రదర్శన IMDEX ఆసియా 2024లో పాల్గొనడానికి సింగపూర్లో అయితే డాక్ చేయబడింది INS కిల్తాన్. DRDO డెవలప్స్ ద ఇండిజినియస్ పాలిమెరిక్ మెంబ్రెన్స్ ఫర్ డిసాలినేషన్. డిసాలినేషన్ చేయడానికి కోసం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీ పాలిమెరిక్ పొరను అయితే అభివృద్ధి చేస్తుంది. లెఫ్టినెంట్ కమాండర్స్ దిల్నా కే అండ్ రూపా
అలిగిరి స్వామి సక్సెస్ఫుల్లీ నావిగేటెడ్ 25,400 nautical miles over 8 months in voyage around the world in ఐఎన్ఎస్ తరిణి. ఐఎన్ఎస్ తరిణిలో ప్రపంచవ్యాప్తంగా 8 నెలల్లో 25,400 నాటికల్ మైళ్ళు విజయవంతంగా ప్రయాణించిన లెఫ్టినెంట్ కమాండర్గా దిల్కే మరియు రూపా అలగిరి స్వామి అయితే నిలవడం జరిగింది. ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ 2025 బిగిన్స్ ఇన్ ఉలన్ బాతార్లో భారత్ మంగోలియా మధ్య సంయుక్త సైనిక విన్యాసమైన నొమాడిక్ ఎలిఫెంట్ అయితే జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మంగోలియా మధ్య అయితే జరుగుతుంది. మే నెలలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇండియన్ గగన్యాన్ మిషన్ ఈజ్ ఫైనల్ ఫేజ్ మేడ్ ఇన్ క్రూ లాంచ్ ఇన్ 2027. ఓకే, మనకి గగన్యాన్ మిషన్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఫైనల్గా భారతదేశం గగన్యాన్ మిషన్ అయితే చివరి దశలో ఉంది. 2027లో మొట్టమొదటి సిబ్బంది అయితే మనకి మేడ్ ఇన్ క్రూ అయితే 2027లో లాంచ్ అవుతున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్వీల్డ్ ద 2 న్యూ జెనోమీ ఎడిటర్ రైస్ వెరైటీస్, 1 DRR DUN 100 అండ్ పూసా DST రైస్. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2 కొత్త జన్యు సవరించిన బియ్యం రకాలైతే లాంచ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఒకటి DRR DUN 100 మరియు పూసా DST రైస్. ఓకే, సర్వం AI launched the Bulbul V2 the voice model with support for 11 Indian languages. సర్వం AI బుల్బుల్ V2 అయితే ప్రారంభించింది. ఇది వాయిస్ మోడల్ 11 భారతీయ భాషల మద్దతుతో అయితే ఈ సర్వం AI అనేది అయితే పనిచేస్తుంది. అంటే మనకి వాయిస్ అసిస్టెంట్ మనం ఏదైనా మ్యాటర్ అనేది ఇచ్చినట్లయితే దాని వాయిస్ మనకి కావాల్సిన లాంగ్వేజ్లో అయితే అది మనకి మాట్లాడైతే ఇస్తుంది. ఏఐలో మనకి మీరు చూస్తూనే ఉంటారు కదా, అప్డేట్స్ అనేవి రీసెంట్గా రకరకాల కొత్త లాంచెస్ అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే రావడం జరుగుతుంది. Facia's an innovative AI system is to revolutionize personalized cancer care by determining the person biological age through a simple selfie. ఓకే, ఒక సెల్ఫీని తీసుకోవడం ద్వారా మన ఏజ్ ఎంత, బయాలజికల్ ఏజ్ అనేది ఎంత ఉంది, అలాగే క్యాన్సర్ రిలేటెడ్గా మనకి కనుగొనడానికి కూడా ఏఐతో మనకి ఈ ఫేస్ ఏజ్ అనే వినూత్న ఏఐ వ్యవస్థను అయితే మనకి కనుగొనడం జరిగింది. జస్ట్ ఒక సాధారణ సెల్ఫీ ద్వారానే వ్యక్తి యొక్క జీవ సంబంధమైన వయస్సు నిర్ణయించడం ద్వారా వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు అయితే తీసుకురానుంది. IBM and TCS partner with Andhra Pradesh to establish India largest quantum technology hub. భారతదేశంలో అతిపెద్ద క్వాంటమ్ టెక్నాలజీ హబ్ను స్థాపించడానికి IBM మరియు TCS ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యం అయితే కుదుర్చుకోవడం జరిగింది. గ్లోబల్ స్టాండర్డ్ బాడీ GS1 plans to introduce the advanced QR barcode from 2027 to enhance the product traceability, consumer trust and supply chain efficiency. ఉత్పత్తి గుర్తింపు, వినియోగదారుల విశ్వాసము మరియు సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంపొందించడానికి 2027 నుండి అధునాతన QR బార్కోడ్ను ప్రవేశపెట్టాలని చెప్పి గ్లోబల్ స్టాండర్డ్ బాడీ GS1 అయితే యోచిస్తుంది. ఓకే, అంటే నార్మల్ QR కోడ్స్ కాకుండా మనకి అంతకుముందు బార్ కోడ్స్ ఉండేవి కదా, బార్ కోడ్ టైప్ QR కోడ్ అడ్వాన్స్డ్ అయితే మనకి విడుదల చేయాలని చెప్పి అయితే 2027 నుండి అయితే చూస్తున్నారు. The Indian Space Research Organization PSLV C61 mission, which aimed to deploy the EOS-9 satellite for Earth observation, encountered a failure on May 18th following a glitch in the third stage of launch vehicle. రీసెంట్గా భూమి పరిశీలనకు సంబంధించి EOS-9 ఉపగ్రహాన్ని మోహరించే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన PSLV C61 మిషన్ అనేది మే 18న ప్రయోగ వాహనం యొక్క 3వ దశలో లోపం కారణంగా విఫలమయ్యడం అయితే జరిగింది. ఓకే, ఇదైతే ఫెయిల్ అయింది థర్డ్ స్టేజ్లో PSLV C61 మిషన్. ఇండియా ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ ఈజ్ సెట్ టు లాంచ్ బై 2026, ఎక్స్ప్లోరింగ్ డెప్త్ అప్ టు 6,000 మీటర్ యూజింగ్ ద మత్స్య 6000 సబ్మెర్సిబుల్. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత లోతైన మహాసముద్ర మిషన్ అయిన సముద్రయాన్ ఏదైతే ఉందో 2026 నాటికి ప్రారంభించబడనుంది. ఇది మత్స్య 6000 సబ్మెర్సిబుల్ను ఉపయోగించి 6000 మీటర్ల లోతు వరకు అయితే అన్వేషించనుంది. ఇస్రో అండ్ జాక్సా అంటే జపాన్కి సంబంధించిన కంపెనీ మన ఇండియాలో ఇస్రో ఎలాగో అక్కడ మనకి జాక్సా వన్ ఆఫ్ ద కంపెనీ మనకి. సో ఇద్దరు కలిపి గేర్ అప్ ఫర్ జాయింట్ చంద్రయాన్ 5 లూపెక్స్ మిషన్ ఇన్ ద టెక్నికల్ ఇంటర్ఫేస్ మీట్. ఓకే, టెక్నికల్ ఇంటర్ఫేస్ మీట్లో ఇస్రో మరియు జాక్సా కలిపి సంయుక్తంగా చంద్రయాన్ 5 లూపెక్స్ మిషన్ కోసం అయితే సిద్ధమవడం జరిగింది. న్యూ బటర్ఫ్లై స్పీసెస్ యుతాలియా మలక్కానా వాజ్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కొత్త సీతాకోకచిలక జాతి అయిన యుతాలియా మలక్కానాను అయితే గుర్తించడం జరిగింది. అస్సాం ఇంట్రడ్యూస్ ద అంకిత, ఇండియా ఫస్ట్ ఏ న్యూస్ యాంకర్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. ఓకే, న్యూస్ యాంకర్స్ అనే వాటిని ఆల్రెడీ ముందే లాంచ్ చేశారు. కాకపోతే ప్రాంతీయ భాషలో అస్సాంలో అంకిత అయితే మనకి మొట్టమొదటి ప్రాంతీయ భాష ఏ న్యూస్ యాంకర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది.
యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ ద భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ బీపీఎస్ ఇన్ న్యూ ఢిల్లీ డెవలప్డ్ బై ద పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. కేంద్ర భూశాస్త్రాల మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో భారత ఫోర్కాస్టింగ్ సిస్టమ్ బీఎఫ్ఎస్ని ప్రారంభించారు. దీనిని పూణేకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ లాంచ్డ్ ద అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఢిల్లీ. అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రాన్ని డిఆర్డిఓ ఢిల్లీలో ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ జాయిన్స్ ఇండియా యోటా డేటా సెంటర్ టు బూస్ట్ ఏ ఇన్నోవేషన్ ఇన్ కంట్రీ. దేశంలో ఏ ఆవిష్కరణలు పెంచడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశ యొక్క యోటా డేటా సర్వీసెస్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మే నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నేపాల్ న్యూ డ్రాఫ్ట్ లా టు రిస్ట్రిక్ట్ మౌంట్ ఎవరెస్ట్ పర్మిట్స్ ఎయిమ్ టు ఇన్ష్యూర్ సేఫర్ ఆర్ మోర్ సస్టైనబుల్ ఎక్స్పెడిషన్స్. మౌంట్ ఎవరెస్ట్ ఎవరైతే ఎక్కుతూ ఉంటారో మనకి పర్మిషన్ తీసుకుని కొంత అమౌంట్ అనేది రుసుము అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ రుసుములు అనేవి మనకి ఇంక్రీజ్ చేయడం, అలాగే అందరికీ అనుమతులు ఇవ్వకుండా కొన్ని మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి అనుమతి ఇవ్వడం, అలాగే మనకి అది ఎక్కాలి అంటే కనుక అక్కడ లోకల్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనకి నేపాల్ కొత్త ముసాయిదా చట్టాన్ని అయితే సురక్షిత మరియు స్థిరమైన యాత్రలు నిర్ధారించడానికి లక్ష్యంగా పెట్టుకుని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. వియత్నాం commemorated 50th anniversary of the fall of Saigon, a turning point that marked the end of Vietnam War and reunification of the country. వియత్నాంలో యుద్ధం ముగింపు మరియు దేశం యొక్క పునరీకరణకు గుర్తుగా నిలిచిన మలుపు అయిన సైగాన్ పతనం యొక్క 50వ వార్షికోత్సవాన్ని అయితే వియత్నాం రీసెంట్గా జరుపుకుంది. యాంథోనీ అల్బనీస్ రియలెక్టెడ్ as the ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా యాంథోనీ అల్బనీస్ తిరిగి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఫ్రెడరిక్ మెర్జ్ ఎలక్టెడ్ యాజ్ ద 10th ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ యొక్క 10వ ఛాన్సలర్గా అయితే ఎన్నికయ్యారు. ఏమెన్ అపాయింటెడ్ ద సలేం బిన్ బ్రేక్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఏమెన్ కొత్త ప్రధానమంత్రిగా సలేం బిన్ బ్రేక్ని అయితే నియమించింది. ఇండియా అండ్ యూకే సీల్ హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. సో మనకి దీని ద్వారా మనకి ఇండియా ఏదైతే యూకేకి ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తుందో దానిపైన మనకి 0 ట్యాక్సెస్ అనేవి అయితే పడతాయి. సో మనకి రుసుములు అనేవి కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఫ్రీగా ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూకేతో చేసుకునేడానికి ఒప్పందం అయితే జరిగింది. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ బికమ్ ద ఎలక్టెడ్ నెక్స్ట్ పాప్ టేక్స్ నేమ్ లియో 14. ఓకే, పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారు కదా, తర్వాత తదుపరి పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అయితే ఎన్నికయ్యారు. ఈయన లియో 14 పేరుని అయితే తీసుకోవడం జరిగింది. 11th round of talks between India and European Union for a free trade agreement started on May 12th on Brussels, Belgium. బెల్జియంలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం 11వ రౌండ్ చర్చలు అయితే ప్రారంభమవడం జరిగింది. యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ కన్క్లూడ్ విత్ ప్రామిసింగ్ డీల్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో ఆశాజనకమైన ఒప్పందంతో అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు అయితే ముగియడం జరిగింది. ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది కదా, అమెరికా చైనా పైన, చైనా అమెరికా పైన ట్యాక్స్లు అనేవి విపరీతంగా పెంచేసి మనకి అప్పుడు ఇష్యూ అయితే అయింది. అలా కాకుండా ఇద్దరికి సామరస్యంగా మనకి ఒక డీల్ అనేది కుదుర్చుకోవాలని చెప్పి వీళ్ళైతే ఒక 90 days పాటు వాటిని పాస్ చేసి అయితే మీటింగ్స్ అనేవి పెట్టుకుని అయితే మనకి ఒక ఇద్దరికి ఆమోదయోగ్యమైన రేట్స్ అనేవి టారిఫ్ అనేవి పెట్టాలని చెప్పి అయితే చూస్తున్నారు. యుఎస్ అండ్ సౌదీ అరేబియా సైన్స్ హిస్టారిక్ $142 billion ఆర్మ్ డీల్ డ్యూరింగ్ ట్రంప్ రియోద్ విజిట్. ట్రంప్ రియోద్ పర్యటన సందర్భంగా అమెరికా సౌదీ అరేబియా చారిత్రాత్మక $142 billion ఆయుధ ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ఈ మిథనాల్ ప్లాంట్ ఓపెన్స్ ఇన్ డెన్మార్క్. ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ అయితే డెన్మార్క్లో అయితే ప్రారంభించడం జరిగింది. ట్రంప్ అనౌన్స్డ్ ద రిమూవల్ ఆఫ్ ఆల్ యుఎస్ శాంక్షన్స్ ఆన్ సిరియా. సిరియా పైన అమెరికా విధించిన అన్ని ఆంక్షలను కూడా తొలగిస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ హోండురాస్ ఇనాగ్రేటెడ్ ఇట్స్ న్యూ ఎంబసీ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో హోండురాస్ దేశం తన కొత్త రాయబార కార్యాలయాన్ని అయితే ప్రారంభించింది. నేపాల్స్ ఎలా గ్లాసియర్ హ్యాస్ అఫీషియల్లీ బీన్ డిక్లేర్డ్ డెడ్, సింబలైజింగ్ ఏ డీపెనింగ్ క్లైమేట్ క్రైసిస్ ఇన్ ద హిమాలయన్ రీజన్. నేపాల్లో ఉన్న ఎలా హిమానీ నదం అంటే గ్లాసియర్ ఏదైతే ఉందో, సో అది ఇంకా పెరుగుదల అయితే ఉండదు, ఇంకా చనిపోయినట్లుగా. అంటే మనకి మంచు పర్వతాలు లాంటివి గ్లాసియర్స్ ఉంటాయి కదా, సో ఇవి మనకి ఒక్కొక్కసారి వాటర్ వల్ల మళ్ళీ మనకి తిరిగి ఫామ్ అయ్యి డెవలప్ అయితే అవుతూ ఉంటాయి. ఇంకా అది డెవలప్ అవ్వదు, ఇంకా దాని స్టేజ్ అయితే అయిపోయింది, ఇంకా అది డైడ్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇది హిమాలయ ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని అయితే సూచిస్తుంది.
యుఎస్ ప్రపోజెస్ 5% రెమిటెన్స్ ట్యాక్స్ ఆన్ నాన్ సిటిజన్స్. అమెరికా పౌరులు కాని వాడిపైన మనకి 5% రెమిటెన్స్ పన్నును అయితే మనకి అమెరికా ప్రతిపాదించడం జరిగింది. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇండియాకి మనకి మనీ పంపించాలనుకుంటారో నాన్ సిటిజన్స్ అయితే కనుక వాళ్ళు పంపించే మనీ పైన 5% అయితే రెమిటెన్స్ ట్యాక్స్ అయితే పడనుంది. చైనా అండ్ కాంబోడియా హ్యావ్ కమెన్స్డ్ ద గోల్డెన్ డ్రాగన్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ కాంబోడియా. చైనా మరియు కాంబోడియాలో శిక్షణ కేంద్రంలో గోల్డెన్ డ్రాగన్ 2025 ఉమ్మడి సైనిక విన్యాసాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సుయజ్ కెనాల్ ఆఫర్స్ ద 15% ట్రాన్సిట్ డిస్కౌంట్ టు అట్రాక్ట్ షిప్స్ ఎయిమ్డ్ రెడ్ సీ సీజ్ ఫైర్. ఎర్ర సముద్ర కాల్పుల విరమణ మధ్య ఓడలను ఆకర్షించడానికి సుయజ్ కాలువ 15% రవాణా తగ్గింపునైతే సూచిస్తుంది. అంటే మనకి అప్పట్లో ఇష్యూ అయితే అయింది కదా సుయజ్ కాలువ దగ్గర. సో ఇప్పుడు మనకి అంతకుముందు ఇష్యూ అవడంతో అక్కడికి మనకి వెళ్ళడానికి షిప్స్ మీద మనకి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో వాటిని షిప్స్ అట్రాక్ట్ చేయడానికి ఆ ఏరియాలో 15% దాకా ట్రాన్సిట్ డిస్కౌంట్స్ అయితే మనకి సుయజ్ కెనాల్ అయితే ఆఫర్ చేస్తుంది. న్యూ బటర్ఫ్లై స్పీసెస్ యుతాలియా మలక్కానా వాజ్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కొత్త సీతాకోకచిలక జాతి అయిన యుతాలియా మలక్కానాను అయితే గుర్తించడం జరిగింది. అస్సాం ఇంట్రడ్యూస్ ద అంకిత ఇండియా ఫస్ట్ ఏ న్యూస్ యాంకర్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. ఓకే, న్యూస్ యాంకర్స్ అనే వాటిని ఆల్రెడీ ముందే లాంచ్ చేశారు. కాకపోతే ప్రాంతీయ భాషలో అస్సాంలో అంకిత అయితే మనకి మొట్టమొదటి ప్రాంతీయ భాష ఏ న్యూస్ యాంకర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ ద భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BPS ఇన్ న్యూఢిల్లీ డెవలప్డ్ బై ద పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. కేంద్ర భూశాస్త్రాల మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BFSని ప్రారంభించారు. దీనిని పూణేకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO లాంచ్డ్ ద అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఢిల్లీ. అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రాన్ని DRDO ఢిల్లీలో ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ జాయిన్స్ ఇండియా యోటా డేటా సెంటర్ టు బూస్ట్ AI ఇన్నోవేషన్ ఇన్ కంట్రీ. దేశంలో AI ఆవిష్కరణలు పెంచడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశ యొక్క యోటా డేటా సర్వీసెస్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మే నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నేపాల్ న్యూ డ్రాఫ్ట్ లా టు రిస్ట్రిక్ట్ మౌంట్ ఎవరెస్ట్ పర్మిట్స్ ఎయిమ్ టు ఇన్ష్యూర్ సేఫర్ ఆర్ మోర్ సస్టైనబుల్ ఎక్స్పెడిషన్స్. మౌంట్ ఎవరెస్ట్ ఎవరైతే ఎక్కుతూ ఉంటారో మనకి పర్మిషన్ తీసుకుని కొంత అమౌంట్ అనేది రుసుము అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ రుసుములు అనేవి మనకి ఇంక్రీజ్ చేయడం, అలాగే అందరికీ అనుమతులు ఇవ్వకుండా కొన్ని మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి అనుమతి ఇవ్వడం, అలాగే మనకి అది ఎక్కాలి అంటే కనుక అక్కడ లోకల్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనకి నేపాల్ కొత్త ముసాయిదా చట్టాన్ని అయితే సురక్షిత మరియు స్థిరమైన యాత్రలు నిర్ధారించడానికి లక్ష్యంగా పెట్టుకుని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. వియత్నాం commemorated 50th anniversary of the fall of Saigon, a turning point that marked the end of Vietnam War and reunification of the country. వియత్నాంలో యుద్ధం ముగింపు మరియు దేశం యొక్క పునరీకరణకు గుర్తుగా నిలిచిన మలుపు అయిన సైగాన్ పతనం యొక్క 50వ వార్షికోత్సవాన్ని అయితే వియత్నాం రీసెంట్గా జరుపుకుంది. యాంథోనీ అల్బనీస్ రియలెక్టెడ్ as the ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా యాంథోనీ అల్బనీస్ తిరిగి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఫ్రెడరిక్ మెర్జ్ ఎలక్టెడ్ యాజ్ ద 10th ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ యొక్క 10వ ఛాన్సలర్గా అయితే ఎన్నికయ్యారు. ఏమెన్ అపాయింటెడ్ ద సలేం బిన్ బ్రేక్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఏమెన్ కొత్త ప్రధానమంత్రిగా సలేం బిన్ బ్రేక్ని అయితే నియమించింది. ఇండియా అండ్ UK సీల్ హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. సో మనకి దీని ద్వారా మనకి ఇండియా ఏదైతే యూకేకి ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తుందో దానిపైన మనకి 0 ట్యాక్సెస్ అనేవి అయితే పడతాయి. సో మనకి రుసుములు అనేవి కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఫ్రీగా ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూకేతో చేసుకునేడానికి ఒప్పందం అయితే జరిగింది. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ బికమ్ ద ఎలక్టెడ్ నెక్స్ట్ పాప్ టేక్స్ నేమ్ లియో 14. ఓకే, పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారు కదా, తర్వాత తదుపరి పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అయితే ఎన్నికయ్యారు. ఈయన లియో 14 పేరుని అయితే తీసుకోవడం జరిగింది. 11th round of talks between India and European Union for a free trade agreement started on May 12th on Brussels, Belgium. బ్రసెల్స్ బెల్జియంలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం 11వ రౌండ్ చర్చలు అయితే ప్రారంభమవడం జరిగింది. US చైనా ట్రేడ్ టాక్స్ కంక్లూడ్ విత్ ప్రామిసింగ్ డీల్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్లో ఆశాజనకమైన ఒప్పందంతో అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు అయితే ముగియడం జరిగింది.
ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది కదా, అమెరికా చైనా పైన, చైనా అమెరికా పైన ట్యాక్స్లు అనేవి విపరీతంగా పెంచేసి మనకి అప్పుడు ఇష్యూ అయితే అయింది. అలా కాకుండా ఇద్దరికి సామరస్యంగా మనకి ఒక డీల్ అనేది కుదుర్చుకోవాలని చెప్పి వీళ్ళైతే ఒక 90 days పాటు వాటిని పాస్ చేసి అయితే మీటింగ్స్ అనేవి పెట్టుకుని అయితే మనకి ఒక ఇద్దరికి ఆమోదయోగ్యమైన రేట్స్ అనేవి, టారిఫ్ అనేవి పెట్టాలని చెప్పి అయితే చూస్తున్నారు. యుఎస్ అండ్ సౌదీ అరేబియా సైన్స్ హిస్టారిక్ $142 billion ఆర్మ్ డీల్ డ్యూరింగ్ ట్రంప్ రియోద్ విజిట్. ట్రంప్ రియోద్ పర్యటన సందర్భంగా అమెరికా, సౌదీ అరేబియా చారిత్రాత్మక $142 billion ఆయుధ ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ఈ మిథనాల్ ప్లాంట్ ఓపెన్స్ ఇన్ డెన్మార్క్. ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ అయితే డెన్మార్క్లో అయితే ప్రారంభించడం జరిగింది. ట్రంప్ అనౌన్స్డ్ ద రిమూవల్ ఆఫ్ ఆల్ యుఎస్ శాంక్షన్స్ ఆన్ సిరియా. సిరియా పైన అమెరికా విధించిన అన్ని ఆంక్షలను కూడా తొలగిస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, హోండురాస్ ఇనాగ్రేటెడ్ ఇట్స్ న్యూ ఎంబసీ న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో హోండురాస్ దేశం తన కొత్త రాయబార కార్యాలయాన్ని అయితే ప్రారంభించింది. నేపాల్స్ ఎలా గ్లాసియర్ హ్యాస్ అఫీషియల్లీ బీన్ డిక్లేర్డ్ డెడ్, సింబలైజింగ్ ఏ డీపెనింగ్ క్లైమేట్ క్రైసిస్ ఇన్ ద హిమాలయన్ రీజన్. నేపాల్లో ఉన్న ఎలా హిమానీ నదం అంటే గ్లాసియర్ ఏదైతే ఉందో, సో అది ఇంకా పెరుగుదల అయితే ఉండదు, ఇంకా చనిపోయినట్లుగా. అంటే మనకి మంచు పర్వతాలు లాంటివి గ్లాసియర్స్ ఉంటాయి కదా, సో ఇవి మనకి ఒక్కొక్కసారి వాటర్ వల్ల మళ్ళీ మనకి తిరిగి ఫామ్ అయ్యి డెవలప్ అయితే అవుతూ ఉంటాయి. ఇంకా అది డెవలప్ అవ్వదు, ఇంకా దాని స్టేజ్ అయితే అయిపోయింది, ఇంకా అది డైడ్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇది హిమాలయ ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని అయితే సూచిస్తుంది. యుఎస్ ప్రపోజెస్ 5% రెమిటెన్స్ ట్యాక్స్ ఆన్ నాన్ సిటిజన్స్. అమెరికా పౌరులు కాని వాడిపైన మనకి 5% రెమిటెన్స్ పన్నును అయితే మనకి అమెరికా ప్రతిపాదించడం జరిగింది. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇండియాకి మనకి మనీ పంపించాలనుకుంటారో, నాన్ సిటిజన్స్ అయితే కనుక వాళ్ళు పంపించే మనీ పైన 5% అయితే రెమిటెన్స్ ట్యాక్స్ అయితే పడనుంది. చైనా అండ్ కాంబోడియా హ్యావ్ కమెన్స్డ్ ద గోల్డెన్ డ్రాగన్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ కాంబోడియా. చైనా మరియు కాంబోడియాలో శిక్షణ కేంద్రంలో గోల్డెన్ డ్రాగన్ 2025 ఉమ్మడి సైనిక విన్యాసాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సుయజ్ కెనాల్ ఆఫర్స్ ద 15% ట్రాన్సిట్ డిస్కౌంట్ టు అట్రాక్ట్ షిప్స్ ఎయిమ్డ్ రెడ్ సీ సీజ్ ఫైర్. ఎర్ర సముద్ర కాల్పుల విరమణ మధ్య ఓడలను ఆకర్షించడానికి సుయజ్ కాలువ 15% రవాణా తగ్గింపునైతే సూచిస్తుంది. అంటే మనకి అప్పట్లో ఇష్యూ అయితే అయింది కదా సుయజ్ కాలువ దగ్గర, సో ఇప్పుడు మనకి అంతకుముందు ఇష్యూ అవడంతో అక్కడికి మనకి వెళ్ళడానికి షిప్స్ మీద మనకి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, సో వాటిని షిప్స్ అట్రాక్ట్ చేయడానికి ఆ ఏరియాలో 15% దాకా ట్రాన్సిట్ డిస్కౌంట్స్ అయితే మనకి సుయజ్ కెనాల్ అయితే ఆఫర్ చేస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ ఫార్మర్లీ అగ్రీడ్ టు రిటర్న్ ద సోవెర్జినిటీ ఆఫ్ ద చాగోస్ ఆర్చిపిలాగో ఇంక్లూడింగ్ ద డియాగో గార్సియా టు మారిషస్ అండర్ ద హిస్టారిక్ బయలాటరల్ అగ్రిమెంట్. చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డియాగో గార్సియాతో సహా చాగోస్ ద్వీప సమూహం యొక్క సార్వభౌమత్వాన్ని మారిషస్కు తిరిగి ఇవ్వడానికి యునైటెడ్ కింగ్డమ్ అధికారికంగా అంగీకరించింది. ఈ డెసిషన్ ఇండియా వెల్కమ్ చేయడం అయితే జరిగింది. అల్జీరియా బికమ్ ద న్యూ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో అల్జీరియా కొత్త సభ్యదేశంగా జాయిన్ అయింది. సౌదీ అరేబియా లాంచ్డ్ ద టూరైజ్ ప్లాట్ఫామ్ టు ఫోర్జ్ గ్లోబల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం. ప్రపంచ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఏర్పరచడానికి మరియు పర్యాటక భవిష్యత్తును రూపొందించడానికి సౌదీ అరేబియా టూరిజం ప్లాట్ఫామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, టూ రైజ్ ప్లాట్ఫామ్, టూరిజం కాదు ఎగ్జాక్ట్గా టూ రైజ్. ఓకే, తెలుగులో చూసుకోండి, టూ రైజ్ ప్లాట్ఫామ్. ఇన్ ఏ కొలాబరేటివ్ మూవ్ టు ఎలిమినేట్ కాలా అజార్, 6 ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్ చాన్, జిబూతి, ఇథియోపియా, సోమాలియా, సౌత్ సూడాన్ అండ్ సూడాన్ signed a joint agreement during the WHO AU side event at the 78th World Health Assembly in Geneva. ఈ కాలా ఆజర్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డెడ్లీ డిసీజ్ అనమాట. దీన్ని నిర్మూలించడానికి సహకార చర్యలో భాగంగా 6 తూర్పు ఆఫ్రికా దేశాలైన చాడ్, డిజ్బౌతి, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సూడాన్ దేశాలు జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో WHO AU సైడ్ ఈవెంట్లో సందర్భంగా ఉమ్మడి ఒప్పందంపైన అయితే సంతకం చేయడం అయితే జరిగింది. Saudi Arabia and Kuwait have jointly uncovered a new source of crude oil in the North Wara Burgan field of the neutral zone. సౌదీ అరేబియా, కువైట్ దేశాలు సంయుక్తంగా తటస్థ మండలంలో ఉత్తర వారా బార్గన్ క్షేత్రంలో ముడి చమురు యొక్క కొత్త మూలాన్ని అయితే కనుగొన్నారు. Kamireta Sherpa, a Nepali Sherpa guide, has reached the summit of Mount Everest for a record-breaking 31st time.
నేపాలీ షెర్పా గైడ్ అయిన కమిరిటా షెర్పా రికార్డు స్థాయిలో 31సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అయితే అధిరోహించడం జరిగింది. మే నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. యూనియన్ క్యాబినెట్ headed by the PM Modi has a green light a revised fair and remunerative price of 355 per quintal for sugarcane in 2025-26 season. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం 2025-26 సీజన్లో చెరుకుకు క్వింటాలకు 355 రూపాయలు సవరించిన న్యాయపరమైన గిట్టుబాటు ధరను అయితే గ్రీన్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. The Shillong Silchar Greenfield Corridor project is a strategic infrastructure initiative that aims to enhance the connectivity in the northeast, especially between the Meghalaya and Assam. షిల్లాంగ్ సిల్చార్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్ అనేది ఈశాన్యంలో ముఖ్యంగా మేఘాలయ మరియు అస్సాం మధ్య కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో వ్యూహాత్మక మౌలిక సదుపాయాల చొరవను అయితే తీసుకురావడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ రీక్లెయిమ్డ్ ద ఐకానిక్ స్వాడ్ ఆఫ్ రఘోజీ భోస్లే, ద ఫౌండర్ ఆఫ్ నాగపూర్ భోస్లే డైనస్టీ ఫ్రమ్ ఏ లండన్ ఆక్షన్. నాగపూర్ భోస్లే రాజవంశ స్థాపకుడైన రఘోజీ భోస్లే యొక్క ఐకానిక్ ఖడ్గాని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం లండన్లో జరిగిన వేలం నుండి విజయవంతంగా తిరిగి పొందడం జరిగింది. ఇండియా ఫస్ట్ ఎడ్యుసిటీ విత్ ఫారెన్ యూనివర్సిటీస్ కమింగ్ అప్ ఇన్ నేవీ ముంబై. నేవీ ముంబైలో విదేశీ విశ్వవిద్యాలయాలతో భారతదేశంతో మొట్టమొదటి విద్యానగరం అయితే రాబోతుంది. మధ్యప్రదేశ్ ఇంట్రడ్యూస్ ద ఇండియా ఫస్ట్ ఏఏ పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే కనుక మధ్యప్రదేశ్ స్టేట్ మనకి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 8,800 crore విజిజమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఇన్ కేరళ ఆన్ May 2, 2025. కేరళలో 8,800 కోట్ల రూపాయలతో నిర్మించబడిన విజిజమ్ అంతర్జాతీయ వాటర్ రేవును నరేంద్ర మోడీ గారు May 2న అయితే ప్రారంభించారు. హైదరాబాద్ బేస్డ్ ఫిన్టెక్ కంపెనీ గోల్డ్ సిక్కా హ్యాస్ లాంచ్డ్ an innovative AI integrated gold melting ATM redefining how users interact with gold. హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ కంపెనీ గోల్డ్ సిక్కా వినియోగదారుల బంగారంతో ఎలా వ్యవహరిస్తారో పునర్నిర్వహించే వినూత్న AI ఇంటిగ్రేటెడ్ గోల్డ్ మెల్టింగ్ ATMను అయితే ప్రారంభించింది. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ a major national wide scheme to provide cashless treatment worth of 1.5 lakh for victims of road accidents. రోడ్డు ప్రమాదాల బాధితులకు 1.5 లక్షల వరకు నగదురహిత చికిత్సను అందించడానికి భారత ప్రభుత్వం ప్రధాన దేశవ్యాప్తంగా పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కుర్టైల్ వాటర్ సప్లై టు పాకిస్తాన్ ఫ్రమ్ కీ రివర్స్ ఇన్ ఇండియా బేసిన్. ఓకే, సింధు నది పరివాహక ప్రాంతంలో కీలక నదుల నుండి పాకిస్తాన్కు నీటి సరఫరాను భారతదేశం గణనీయంగా అయితే తగ్గించడం జరిగింది. ఇండియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కింజరపు హ్యాస్ గ్రాంటెడ్ ద ఇనిషియల్ అప్రూవల్ ఫర్ న్యూ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ కోటా, రాజస్థాన్ అండ్ పూరి, ఒడిస్సా. రాజస్థాన్లోని కోటా, ఒడిస్సాలోని పూరిలో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరపు ప్రాథమిక ఆమోదం అయితే తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ హ్యాస్ రిసీవ్డ్ ద గ్రీన్ లైట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు లాంచ్ ద న్యూ ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఎట్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో కొత్త ఆఫ్ క్యాంపస్ సెంటర్ను ప్రారంభించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విద్యా మంత్రిత్వ శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ అయితే పొందింది. ఇండియా ఫస్ట్ ఇంటర్ స్టేట్ చీతా కారిడార్ టు లింక్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. మధ్యప్రదేశ్, రాజస్థాన్ను అనుసంధానించే భారతదేశపు మొట్టమొదటి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్ను అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇండియా లాంచెస్ నాన్ ఫెరస్ మెటల్ రీసైక్లింగ్ పోర్టల్ టు బూస్ట్ సర్క్యులర్ ఎకానమీ. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పెంచడానికి భారతదేశం నాన్ ఫెరస్ మెటల్ రీసైక్లింగ్ అలోహధాతు పునర్వినియోగ పోర్టల్ అయితే ప్రారంభించింది. క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఆఫ్ 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి, ఛత్తీస్గఢ్ బిలాయ్, జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ, కర్ణాటక ధార్వాడ్ అండ్ కేరళ పాల్కాడ్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, ఛత్తీస్గఢ్లోని బిలాయ్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని జమ్మూ, కర్ణాటకలోని ధార్వాడ్, కేరళలోని పాలకాడ్లో స్థాపించబడిన 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల విద్య మరియు మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించడానికి మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. ఇండియా లాంచ్డ్ ద చిప్ బేస్డ్ ఈ పాస్పోర్ట్స్ టు ఎన్హాన్స్ ట్రావెల్ సెక్యూరిటీ. ప్రయాణ భద్రతను పెంపొందించడానికి భారతదేశం చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్లను అయితే ప్రారంభించింది. అంటే మనకి డెబిట్ కార్డ్స్లో చిప్ ఉంటుంది కదా, ఆ టైప్ చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అయితే మనకి ప్రారంభించడం జరిగింది. వియత్నాం లాంచ్డ్ ద 10-year గోల్డెన్ వీసా టు అట్రాక్ట్ ఇండియన్ ఇన్వెస్టర్ అండ్ టూరిస్ట్. భారత పెట్టుబడిదారులు, పర్యాటకులను ఆకర్షించడానికి వియత్నాం 10 సంవత్సరాల గోల్డెన్ వీసాను అయితే ప్రారంభించింది. Kojkot has officially inducted into the World Health Organization Global Network of Age-Friendly Cities and Communities.
కోజికోడ్ అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సీజ్ ఫైర్ డిక్లేర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎయిమ్ ద ఎస్కలేటింగ్ టెన్షన్. ఓకే, ఉద్రిక్తల మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన అయితే జరిగింది. దీన్నే సీజ్ ఫైర్ అని అయితే పిలుస్తారు. మీరు సలార్ మూవీ చూస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. సీజ్ ఫైర్ అనే వాడు అందరూ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఫిక్సెస్ ద 23rd సెప్టెంబర్ యాజ్ ఆయుర్వేద డే. సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అశ్విని వైష్ణవ్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ 3nm సెమీకండక్టర్ డిజైన్ హబ్ ఇన్ నోయిడా అండ్ బెంగళూరు. అశ్విని వైష్ణవ్ నోయిడా బెంగళూరులో మొట్టమొదటి 3nm సెమీకండక్టర్ డిజైనర్ హబ్ను అయితే ప్రారంభించడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ శాంక్షన్డ్ ద 3,706 crore ప్రాజెక్ట్, ఏ కొలాబరేషన్ బిట్వీన్ హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్ టు బిల్డ్ చిప్ అసెంబ్లీ అండ్ ప్యాకేజింగ్ యూనిట్ ఇన్ జీవార్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని జీవార్లో చిప్ అసెంబ్లీ మరియు ప్యాకేజింగ్ యూనిట్ని నిర్మించడానికి హెచ్సిఎల్ కంపెనీ అలాగే ఫాక్స్కాన్ మధ్య 3,706 కోట్ల ప్రాజెక్ట్కి అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద అడిషనల్ 2.8 million tons ఆఫ్ రైస్ ఫ్రమ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్, రైజింగ్ ద టోటల్ ఎలకేషన్ ఆఫ్ ఇథనాల్ సప్లై ఇయర్ 2024-25 to 5.2 million ton. ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ నుండి అదనంగా 2.8 మిలియన్ టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఇథనాల్ సరఫరా సంవత్సరం 2024-25 కోసం మొత్తం కేటాయింపు 5.2 మిలియన్ టన్నులకైతే అయితే పెరగడం జరిగింది. India has extended the crucial financial support to the Maldives by rolling over $50 million treasury bill providing the vital assistance aimed in the looming debit crisis. రుణ సంక్షోభం కోసం ముదిరిన నేపథ్యంలో కీలకమైన సహాయాన్ని అందిస్తూ మాల్దీవులకు $50 million ట్రెజరీ బిల్ను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం కీలకమైన ఆర్థిక సహాయాన్ని అయితే అందజేయడం జరిగింది. ఇండియా ర్యాంక్స్ అమాంగ్ టాప్ 6 పేటెంట్ ఫిల్లర్స్ ఇన్ 6G టెక్నాలజీ. 6G టెక్నాలజీలో టాప్ 6 పేటెంట్ ఖాతాదారులో భారతదేశం అయితే స్థానాన్ని పొందింది. సుప్రీంకోర్టు డైరెక్ట్ అర్జెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ పోస్కో కోర్ట్స్ అక్రాస్ ద ఇండియా. భారతదేశం అంతటా కూడా ప్రత్యేక పోస్కో కోర్టులను తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. పోస్కో యాక్ట్ అయితే ఉంటుంది కదా, కోర్టు మూవ్లో మీరు చూసే ఉంటారో, ఆ రిలేటెడ్గా ప్రత్యేక కోర్టులను అయితే మనకి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే మనకి నిర్ణయించడం జరిగింది. ఇండియా సెట్ టు బికమ్ ద వరల్డ్ టాప్ పొటాటో ప్రొడ్యూసర్ బై 2050. 2050 సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలో బంగాళాదుంప ఉత్పత్తిదారులలో అగ్రశ్రేణిగా అయితే అవతరిస్తుందని చెప్పి మనకి రిపోర్ట్స్ అయితే తెలుపుతున్నాయి. ఆన్ May 18, the foundation stone for a new integrated aqua park was laid in కైలాషహర్, త్రిపుర అండర్ ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. May 18న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద త్రిపురలోని కైలాషహర్లో కొత్త ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. మిజోరాం బికమ్ ద ఇండియా ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్. ఓకే, భారతదేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరాం అయితే నిలవడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ గీతా సమోటా ఆఫ్ ద CISF has achieved a groundbreaking milestone by becoming the first officer from her force to reach the summit of Mount Everest. CISF సబ్ ఇన్స్పెక్టర్ అయిన గీతా సమోటా గారు తన దళం నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొట్టమొదటి అధికారిగా మనకి చారిత్రాత్మక మైలురాయిని అయితే సాధించారు. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ ఇనిషియేటివ్ కాల్డ్ ద E0FIR టు మేక్ రిపోర్టింగ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ సైబర్ క్రైమ్స్ ఫాస్టర్ అండ్ ఈజియర్. సైబర్ నేరాలను వేగంగా సులభతరంగా చేయడం కోసం భారత ప్రభుత్వం E0FIR అనే కొత్త చొరవను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారానే మనకి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఫాస్ట్గా కంప్లైంట్ చేసే సదుపాయాన్ని అయితే ఈ ఫెసిలిటీ అనేది అందిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 103 రీడెవలప్మెంట్ రైల్వే స్టేషన్స్ అక్రాస్ ద 18 స్టేట్స్ ఆన్ May 22, 2025 అండర్ ద అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 18 రాష్ట్రాల్లో 103 పునరాభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు May 22న ప్రారంభించారు. గుజరాత్ హ్యాస్ రికార్డెడ్ ద రిమార్కబుల్ 33% ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏషియాటిక్ లైన్ పాపులేషన్ ఓవర్ 5 years. గుజరాత్లో 5 సంవత్సరాలలో ఏషియా సింహాల జనాభాలో 32% పెరుగుదల అయితే నమోదైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రెసైడెడ్ ఓవర్ ద 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆన్ May 24, 2025 న్యూఢిల్లీ భారత మండపం. May 24, 2025న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అధ్యక్షత వహించారు.
PM Modi released the commemorative coin on 50 years of Sikkim statehood. సిక్కిం రాష్ట్ర ఏర్పాటుకు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు స్మారక నాణాన్ని అయితే విడుదల చేశారు. మే నెలలో ఉన్న ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. ఇండియా ఫస్ట్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ 2025 కన్క్లూడ్స్ ఇన్ ముంబై. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సమిట్ అనేది రీసెంట్గా ముంబైలో అయితే ముగిసింది. యూకే, జపాన్, రష్యా టు జాయిన్ గ్లోబల్ మీడియా డైలాగ్ అట్ వేవ్స్ 2025. వేవ్స్ 2025లో గ్లోబల్ మీడియా డైలాగ్లో ఏ దేశాలు పాల్గొన్నాయంటే యూకే, జపాన్, రష్యా అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇండియా అస్యూమ్డ్ ద రోల్ ఆఫ్ కంట్రీ ఛాంపియన్ అట్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ కాన్ఫరెన్స్ 2025. ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025లో భారతదేశం దేశ ఛాంపియన్ పాత్రను అయితే చేపట్టడం జరిగింది. మే నెలలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు స్టేట్స్ న్యూస్ చూద్దాం. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ లాంచ్డ్ ద క్రియేటర్ ల్యాండ్ ఇన్ అమరావతి, an ambitious 10,000 crore transmedia entertainment city poised to redefine India creative economy. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ అయితే ప్రారంభించారు. ఇది భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్న 10,000 కోట్ల ప్రతిష్టాత్మక ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ ఇది. తెలంగాణ హౌస్ ద మిస్ వరల్డ్ 2025. మిస్ వరల్డ్ పోటీలు అనేవి 2025లో మనకి తెలంగాణలో అయితే జరగబోతున్నాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ May 5 విల్ సూన్ బి డిజిగ్నేటెడ్ ఎ ట్రేడర్ డే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు మే 5వ తేదీన ట్రేడర్స్ డేగా ప్రకటిస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. తమిళనాడు లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎగుమతులు మరియు ఉపాధిని పెంచడానికి భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ పథకాన్ని తమిళనాడు అయితే ప్రారంభించింది. ఛత్తీస్గఢ్ సీఎం లేస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఏఐ బేస్డ్ డేటా పార్క్. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా పార్క్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయితే శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర లాంచ్డ్ ద ఆదిశక్తి అభియాన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళా సాధికారత కోసం మహారాష్ట్ర శక్తి అభియాన్ అయితే ప్రారంభించింది. ఇండోర్ క్లెయిమ్స్ టు హ్యావ్ బికమ్ ఇండియా ఫస్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీ. భారతదేశంలో తొలి యాచక రహిత నగరంగా ఇండోర్ అవతరించనుందని అయితే పేర్కొనడం జరిగింది. మహారాష్ట్ర మేక్స్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాండ్ మ్యాండేటరీ ఇన్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల్లో కృత్రిమ ఇసుక వాడకం అయితే తప్పనిసరి చేసింది. గవర్నమెంట్ అప్రూవ్డ్ ద 3,700 crore సెమీకండక్టర్ యూనిట్ నియర్ జేవార్ ఎయిర్పోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ ఇందాక చూసాం కదా. సో ఉత్తరప్రదేశ్లోని జేవార్ విమానాశ్రయానికి సమీపంలో అప్రాక్సిమేట్గా మనకి ఉజ్జాయింపుగా 3,700 కోట్ల సెమీకండక్టర్ యూనిట్కి అయితే ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. HCL, ఫాక్స్కాన్ కలిపి అయితే మనకి దీన్ని అయితే బిల్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రాంట్స్ ద ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ టు డిఫెన్స్ పర్సనల్. రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపును అయితే మంజూరు ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద న్యూ స్కీమ్ టైటిల్ ద పండిత్ లక్ష్మీచంద్ కళాకార్ సామాజిక్ సమాన్ యోజన. ఓకే, అండర్ విచ్ ఎలిజిబుల్ ఆర్టిస్ట్ విల్ రిసీవ్ ద మంత్లీ హానరేరియం ఆఫ్ 10,000 యాజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పండిత్ లక్ష్మీచంద్ కళాకార్ సామాజిక్ సమాజ్ యోజన అనే పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. దీని కింద అర్హులైన కళాకారులకు ప్రభుత్వం నుండి నెలవారీ గౌరవ వేతనం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తారు. ద మహారాష్ట్ర క్యాబినెట్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఆదిశక్తి అభియాన్ టు ఎంపవర్ గ్రాస్ రూట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అట్టడుగు స్థాయి మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించడం కోసం మహారాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆదిశక్తి అభియాన్ అనే పథకాన్ని అయితే ప్రారంభించింది. మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద బయోపిక్ ఆన్ అహల్యాబాయ్ హోల్కర్ ఫర్ 300 బర్త్ యానివర్సరీ. ఓకే, అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆమె బయోపిక్ని విడుదల చేస్తున్నట్లుగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది దూరదర్శన్ మరియు ఓటీటీలో అయితే మనకి రానుంది. ద ఢిల్లీ క్యాబినెట్ టుక్ ఏ హిస్టారిక్ డెసిషన్ టు క్యారీ అవుట్ క్లౌడ్ సీడింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ ఇన్ ఆర్డర్ టు కంబాట్ పొల్యూషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్తో కలిసి కాలుష్యాన్ని ఎదుర్కోవడం కోసం దేశ రాజధానిలో క్లౌడ్ సీడింగ్ లేదా కృత్రిమ వర్షం కురిపించాలని చెప్పి ఢిల్లీ మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. రెన్యూ పవర్ హ్యాస్ అన్వీల్డ్ ద ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 22,000 crore ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ అట్ బేతపల్లి ఇన్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో సత్తుపల్లిలో పునరుత్పాదక ఇంధన సముదాయంలో 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి రెన్యూ పవర్ ప్రణాళికలు అయితే ఆవిష్కరించడం జరిగింది.
Blackstone 5,127 crore investment to boost మహారాష్ట్ర లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మహారాష్ట్ర లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను పెంచడానికి బ్లాక్స్టోన్ 5,127 కోట్ల పెట్టుబడిని అయితే పెట్టనుంది. షిరుయి లిల్లీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మణిపూర్. ఓకే, మనకి షిరుయి లిల్లీ పండుగ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే మణిపూర్లో జరుపుకుంటారు. ఫెస్టివల్స్ అనేవి ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ఏ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, ఏ తెగల వాళ్ళు జరుపుకుంటారు అని చెప్పి కొన్ని ఫెస్టివల్కి సంబంధించి. యూనియన్ రైల్వే మినిస్టర్ హ్యాస్ అప్రూవ్డ్ ద న్యూ ట్రైన్ టు రన్ బిట్వీన్ అగర్తలా అండ్ గౌహతి టు ఈజ్ ద రష్ ఆఫ్ ప్యాసింజర్స్. ప్రయాణికుల రద్దీని తగ్గించడం కోసం అగర్తలా గౌహతి మధ్య కొత్త రైలు నడపడానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. Gujarat has achieved the complete rail electrification, becoming the 24th state or union territory in India to do so. గుజరాత్ పూర్తి రైల్వే విద్యుదీకరణ సాధించి భారతదేశంలో అలా చేసిన 24వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అయితే నిలిచింది. నాగశంకర్ టెంపుల్ ఇన్ అస్సాం బిశ్వనాథ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ ద మోడల్ టెంపుల్ ఫర్ ద టాటైల్ కన్జర్వేషన్. అస్సాం బిశ్వనాథ్ జిల్లాలో నాగశంకర్ ఆలయం తాబేల సంరక్షణకు ఒక నమూనా ఆలయంగా గుర్తించబడింది. Mizoram capital Aizawl has now been linked by rail, becoming the 4th northeastern capital with a railway station after Guwahati, Assam, Itanagar, Arunachal Pradesh and Agartala, Tripura. మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఇప్పుడు రైలు ద్వారా అనుసంధానించబడింది. ఈ విధంగా అనుసంధానించబడిన వాటిలో అస్సాం, గౌహతి, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్, అగర్తలా, త్రిపుర తర్వాత రైల్వే స్టేషన్ కలిగిన 4వ ఈశాన్య రాజధాని నగరంగా ఐజ్వాల్ అయితే నిలిచింది. గుజరాత్ లాంచ్డ్ ద కర్మయోగి స్వస్థ సురక్ష యోజన ఫర్ క్యాష్లెస్ హెల్త్ కేర్. నగదు రహిత ఆరోగ్య సంరక్షణ కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కర్మయోగి స్వస్థ సురక్ష యోజన పథకాన్ని ప్రారంభించింది. గోవా మార్క్స్ ద 39th స్టేట్హుడ్ డే ఆన్ May 30th. మే 30న గోవా 39వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అయితే జరుపుకుంది. ఓకే, ఈ అవతరణ దినోత్సవం భాగంగా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ అనౌన్స్డ్ ద గోవా యాజ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ అండర్ ద ULLAS నవభారత సాక్షరతా కార్యక్రమం డ్యూరింగ్ ద 39th స్టేట్హుడ్ డే సెలబ్రేషన్ ఇన్ పనాజీ. పనాజీలో జరిగిన 39వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవాను ఉల్లాస్ నవభారత సాక్షరతా కార్యక్రమం కింద పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ప్రకటించారు. ఓకే, దీనికన్నా ముందు మనకి మిజోరాం అయితే మనకి నిలవడం జరిగింది కదా, ఇది సెకండ్. మనకి మే నెలలో ఉన్న మిస్లీనియస్ ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియా ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ విల్ డ్రిల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావిని అరుణాచల్ ప్రదేశ్లో అయితే తవ్వడం జరిగింది. కేరళ లాంచ్డ్ ద జ్యోతి స్కీమ్ టు ఎన్రోల్ మైగ్రెంట్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ అండ్ అంగన్వాడీస్. వలస వచ్చిన పిల్లలు పాఠశాలలో మరియు అంగన్వాడీల్లో చేర్పించడానికి కేరళలో జ్యోతి అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. భూటాన్ సైన్స్ మెమోండర్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ అదానీ ఫర్ 5,000 మెగావాట్ హైడ్రో పవర్. 5,000 మెగావాట్ల జల విద్యుత్ కోసం అదానీతో భూటాన్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ లక్నో. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను రాజ్నాథ్ సింగ్ అయితే ప్రారంభించారు. ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్ లాంచ్డ్ బై అదానీ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో అదానీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే మైనింగ్ ట్రక్ను అయితే ప్రారంభించారు. వరల్డ్ లార్జెస్ట్ స్నేక్ డిస్కవర్డ్ ఇన్ అమెజాన్. అమెజాన్ అడవుల్లో ప్రపంచంలోని అతిపెద్ద పామును అయితే కనుగొనడం జరిగింది. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ 14 ఖరీఫ్ క్రాప్స్ ఫర్ మార్కెటింగ్ సీజన్ 2025-26. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కింద మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపుదలకైతే ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఫస్ట్ మేన ఇంటర్నేషనల్ లేబర్ డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని May 1న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే May 1న మహారాష్ట్ర అండ్ గుజరాత్ డే, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్ర దినోత్సవాన్ని May 1న అయితే జరుపుకుంటాము. అలాగే May 2న వరల్డ్ ట్యూనా డే, ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని May 2న జరుపుకుంటాం. అలాగే May 3న వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని May 3న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా. అలాగే May 4న ఓకే, ఇది వచ్చేసరికి ఈ సంవత్సరం వరల్డ్ లాఫ్టర్ డే, ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని May 4న జరుపుకున్నాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రతి మే నెలలో వచ్చే మొదటి ఆదివారం, ఫస్ట్ సండే ఆఫ్ మే ఎప్పుడైతే వస్తుందో ఆ రోజునైతే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఆల్వేస్ లాఫ్ వెన్ యూ క్యాన్. అలాగే May 4న ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే, అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవాన్ని కూడా May 4న అయితే జరుపుకుంటాము.
అలాగే మే 5న వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే, ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవాన్ని మే 5న అయితే జరుపుకుంటాము. అలాగే వరల్డ్ ఆస్తమా డే ఈ సంవత్సరం 6 మేన జరిగింది ప్రపంచ ఆస్తమా దినోత్సవం అనేది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే నెలలో ఎప్పుడైతే మొట్టమొదటి మంగళవారం వస్తుందో ఆ రోజున ఈ వరల్డ్ ఆస్తమా డేని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి మేక్ ఇన్హేల్ ట్రీట్మెంట్స్ యాక్సెస్ఫుల్ ఫర్ ఆల్. అలాగే మే 7న వరల్డ్ అథ్లెటిక్స్ డే, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని మే 7న అయితే జరుపుకోవడం జరుగుతుంది. 8th మేన వరల్డ్ తలసేమియా డే, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని 8th మేన అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి టుగెదర్ ఫర్ తలసేమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రయారిటైజింగ్ పేషెంట్స్. 8th మేన వరల్డ్ రెడ్ క్రాస్ డే, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని 8 మేన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. 7th మేన ఇండియా వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క 164వ జయంతిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, 164th బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7th అయితే జరుపుకోవడం జరిగింది. సెకండ్ సాటర్డే ఇన్ మే అండ్ సెకండ్ సాటర్డే ఇన్ అక్టోబర్. ఓకే, ఎప్పుడైతే మే నెలలో 2వ శనివారం వస్తుందో అలాగే అక్టోబర్ నెలలో 2వ శనివారం వస్తుందో ఈ 2 రోజుల్లో కూడా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. జనరల్గా ఏదైనా డేని మనం ఒకరోజే జరుపుకుంటాం, కానీ ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే, ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం 2 సార్లు, ఓకే, మే నెలలో 2వ శనివారం, అక్టోబర్ నెలలో 2వ శనివారం కూడా మనకి జరుపుకోవడం అయితే జరుగుతుంది. పర్టికులర్గా ఒక డేట్లో అని కాదు. 11th మేన నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ యాంత్ర అంటే యుగంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్. 12th మేన ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథనింగ్ ఎకానమీస్. అలాగే 12th మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లానెట్ హెల్త్, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని మే 12న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ ఇన్ వన్ హెల్త్. మే 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని మే 15న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మే 16న నేషనల్ డెంగ్యూ డే, జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని మే 16న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మే 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, అంతర్జాతీయ శాంతియుతంగా కలిసి జీవించే దినోత్సవాన్ని మే 16న అయితే జరుపుకుంటాం. అలాగే మే 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్, అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని కూడా మే 16న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మే 17న వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాజ దినోత్సవాన్ని మే 17న అయితే జరుపుకుంటాం. అలాగే మే 18న ఇంటర్నేషనల్ మ్యూజియం డే, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని మే 18న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్. మే 20న వరల్డ్ బీ డే, ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని మే 20న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ బీ ఇన్స్పైర్డ్ బై నేచర్ టు నరిష్ us ఆల్. మే 21న ఇంటర్నేషనల్ టీ డే, అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని మే 21న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ టీ ఫర్ బెటర్ లైవ్స్, రిఫ్లెక్టింగ్ ద బెవరేజెస్ డీప్ కంట్రిబ్యూషన్ టు హెల్త్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ఎకనామిక్ వెల్బీయింగ్. మే 21న నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మే 21న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మే 21న వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్, సాంస్కృతిక వైవిధ్య సంభాషణ మరియు అభివృద్ధి కోసం ప్రపంచ దినోత్సవాన్ని మే 21న అయితే జరుపుకుంటాం. మే 22న ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న జరుపుకుంటాం. 22 మేన రాజా రామ్మోహన్ రావు జయంతిని కూడా మనకి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 23 మేన వరల్డ్ టార్టైల్ డే, ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని మే 23న అయితే జరుపుకుంటాం. మే 23న ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఆబ్స్ట్రిక్ ఫిస్టులా, అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టులా అంతం యొక్క దినోత్సవాన్ని మే 23న అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హెర్ హెల్త్ హెర్ రైట్ షేపింగ్ ఏ ఫ్యూచర్ వితౌట్ ఫిస్టులా. United Nations General Assembly has officially recognized 25th May as World Football Day. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 25న ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. 25 మేన వరల్డ్ థైరాయిడ్ డే, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి థైరాయిడ్ డిసీజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 25 నుండి 31 మే దాకా ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ నాన్ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీస్. మే 25 నుండి 31 దాకా స్వయం పాలన లేని ప్రాంతాల ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ వారోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది.
28 మేన మెన్స్ట్రుయల్ హైజీన్ డే, ఋతు పరిశుభ్రత దినోత్సవాన్ని మే 28న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి టుగెదర్ ఫర్ ఏ పీరియడ్ ఫ్రెండ్లీ వరల్డ్. 29th మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్, అంతర్జాతీయ యుఎన్ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని మే 29న జరుపుకుంటాం. థీమ్ ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ కీపింగ్. 29 మేన ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే, అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని కూడా మే 29న జరుపుకుంటాం. 30 మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద పొటాటో, అంతర్జాతీయ బంగాళాదుంపల దినోత్సవాన్ని మే 30న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ షేపింగ్ హిస్టరీ ఫీడింగ్ ద ఫ్యూచర్. 30 మేన గోవా స్టేట్ హుడ్ డే, ఇందాక చెప్పుకున్నాం కదా, గోవా రాష్ట్ర దినోత్సవాన్ని కూడా మే 30న అయితే జరుపుకుంటాము. ఇది టోటల్ మే మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పీడిఎఫ్ బై చేసిన తర్వాత ఒక 5 minutes మీకు వెంటనే కనుక వ్యూ ఆప్షన్ రాకపోతే ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్లో చెక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అయితే పీడిఎఫ్ యాక్టివేట్ అయితే అయిపోతుంది. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే మంత్లీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 12 months, లాస్ట్ 6 months స్టాటిక్ జీకే, హూయిస్కు అన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లో అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.